అందరికీ నమస్కారం అండి. నేను రూపినేని కాంతి, ప్రాకృతిక రైతు, నాఫా వ్యవస్థాపకుడిని. ఈరోజు విజయీభవ ఫేస్బుక్ లైవ్ పేజీ వారు సందేశం మేరకు ఈరోజు ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పతనం అనగా ముఖ్యంగా సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం అని ఒక నామకరణం చేసి ఈరోజు రైతాంగానికి పరిపూర్ణంగా వ్యవసాయం పట్ల ఇయర్ఫోన్స్ పరిపూర్ణమైనటువంటి అందరికీ నమస్కారం అండి. నేను రూపినేని కాంతి, ప్రాకృతిక రైతు, నాఫా వ్యవస్థాపకుడిని. ఈరోజు విజయీభవ ఫేస్బుక్ పేజీ వారు ఒక ప్రకృతి వ్యవసాయం పైన మీ సందేశం మీరు సందేశం ఇవ్వాలండి కాంతి గారు అని చెప్పి అడిగిన దాని మీదట వారి కోరిక మేరకు నేను ఈరోజు ఈ లైవ్ వీడియో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకాన్ని అందించినటువంటి రాజేశ్వరరావు గారికి, ఈ విజయీభవ ఫేస్బుక్ లైవ్ నిర్వాహకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సబ్జెక్టు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం. సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం అని నేను చెప్పడానికి కారణం, అసలు ప్రకృతి ఏంటి, ప్రకృతి ధర్మాలేంటి, ప్రకృతిలో ఉండాల్సినవేంటి, ప్రకృతిలో ఉన్నదేంటి, వాటికి అనుబంధంగా మనిషి ఏ రకంగా నడుచుకోవాలి, ఇటువంటి వాటన్నిటి మీద కూడా ఈరోజు ఒక చర్చ జరగబోతుంది. నా సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. ముఖ్యంగా అసలు ప్రకృతి వ్యవసాయం అనే మాట ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలంటే, మనకి ఉన్నటువంటి మనిషి ఈ భూమిపై ఉన్నటువంటి వనరులన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తూ, విషరసాయనాన్ని వెదజిమ్ముతూ, మనుషుల ఆరోగ్యమే కాకుండా ఇతర జీవజాలాల ఉనికిని కూడా కోల్పోయేలా చేస్తూ, మనిషి తన యొక్క మూర్ఖత్వంతో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించటం, అలానే మనిషి ఆరోగ్యాన్ని కూడా భ్రష్టు పట్టించేలా చేయటం, దిక్కుతోచని స్థితిలో యావత్ సమాజము తోసివేయబడటం, ఈ పరిస్థితుల్లో వారి యొక్క ధన మాన ప్రాణాలని కోల్పోవటం, ఇవి ఒకటికొకటి అనేక రకాల సమస్యలు ముడిపడిపోయి ఉన్నాయి. అసలైన జీవన విధానానికి దూరం అయిపోవటం, ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోవటం, ఇది ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సమస్యకి మరొక సమస్య ఇంటర్లింక్ అయి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనిషి అసలు ప్రకృతి పట్ల ఎంత ఆరాధన కలిగి ఉండాలి, ఎంత బాధ్యతతో మెలగాలి, ఎంత అవసరం, ప్రకృతిని కాపాడుకోవడం ఎంత అవసరం, అలానే ప్రకృతిని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇది వ్యవసాయం ఒకటేనా మార్గం, లేక వేరు వేరు వ్యక్తులు వేరు వేరు పరిధుల్లో వారికి అవకాశం ఉన్నంత వరకు ఎంతవరకు ఈ పర్యావరణాన్ని కాపాడుకోగలిగి తరువాత తరాల వారికి ఒక చక్కటి ప్రకృతితో కూడినటువంటి భూమండలాన్ని అందించగలం అనేది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం, ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి,
ఆచరించాలి, ఆదరించాలి, నడుచుకోవాలి, నేర్పాలి. ఈ క్రమంలో మనిషికి క్రమశిక్షణ అనేది కూడా ఎంతో అవసరం. మనిషి క్రమశిక్షణ కోల్పోవటం వలనే ఇన్ని విధ్వంసాలకి ఈరోజు ఈ భూమండలం తల్లడిల్లుతుంది. అలానే ఈ భూమండలం తల్లడిల్లటమే కాదు, ఇతర జీవజాలాలు కూడా వాటి ఉనికిని కోల్పోయే పరిస్థితికి ఈరోజు మనిషే కారణం, వేరేది కాదు. మనిషి ఆలోచనే కారణం, మనిషి యొక్క అత్యాశే కారణం. వీటిని విడనాడాలి. వీటిని ఎంత విడిచేస్తే, ఎంత త్వరతరగతిన విడిచేస్తే ఈ భూమి అంత గొప్పగా విరాజిల్లుతుంది. అన్ని జీవకోటి రాశులకి ఒక ఆవాలం కింద మారుతుంది. విషయానికి వస్తే ఇందులో ముఖ్య పాత్రలు, ఈ ప్రకృతిలో ప్రధానమైనటువంటి పాత్ర రెండు విభాగాలుగా విభజించుకోవచ్చు. మొట్టమొదటిది ఆహారం. అంటే ఆలోచించగలిగేది మనిషి కాబట్టి, మనిషి ఆలోచించగలడు కాబట్టి ఆ సాటి మనిషికి అన్నం పెట్టి లేదా ఆహారాన్ని అందించేటువంటి రైతు, ఆ రైతు అందించే ఆహారాన్ని వ్యవసాయం చేయలేక ఆ రైతు అందించిన ఆహారాన్ని తీసుకొని కేవలం బ్రతికేటువంటి విభాగం రెండో విభాగం. మొదటి విభాగం ఏమో పంట పండించేవాడు, రెండో విభాగం పంటని ఆహారంగా మార్చుకొని మలుచుకోగలిగేటువంటి వినియోగదారుడు. అలానే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల జరుగుతున్నటువంటి విధ్వంసాలు కూడా ఈ రైతాంగ వ్యవస్థ కుంటుబడేలాగా చేసినది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కూడా నాకు ఒక బలమైన అభిప్రాయం ఉంది. అయితే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో రైతుకి పడేటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంది, రైతుని పూర్తిగా నాశనం చేసేటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంది. అదే ఎక్కువ ఉంది, బాగు చేసేది చాలా తక్కువ ఉంది. అయితే రైతు ఏం చేస్తున్నాడు? కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం రైతులందరూ ఏం చేస్తున్నారు? ఈ యొక్క విధ్వంసకరమైనటువంటి ఒక ఎరలో రైతులు పడి కొట్టుమిట్టాడుతున్నారు, దిక్కుదోచగా కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందరో మహానుభావులు అసలు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకొని ప్రామాణికాలను తీసుకుని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు పొంది యావత్ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో భారతదేశానికి మచ్చుకగా చెప్పుకోదగినటువంటి మొట్టమొదటి ఆద్యుడు, దైవము, పూజ్యుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయనకి ప్రప్రథమంగా నా నమస్కారాలు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వన్ స్ట్రా రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి మొసనాబు ఫుకువోకా గారు మహానుభావుడు. వన్ స్ట్రా రెవల్యూషన్ అని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పినటువంటి వ్యక్తి. విత్తనం వేయి, పంట తీసుకో, నువ్వేమీ చేయొద్దు అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అది కొన్ని దేశాల్లో మాత్రమే అది ఉపయోగపడుతుంది, భారతదేశానికి అది వర్తించదని చర్చించి దానిపైన మొసనాబు ఫుకువోకా గారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆచరించి అమలు చేసి ప్రయోగాలు చేసి ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి మన భారతదేశ ముద్దుబిడ్డ. నన్నడిగితే జాతి పితగా, రైతాంగానికి జాతి పితగా గుర్తించబడాల్సినటువంటి వ్యక్తి గౌరవనీయులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఈయన నా జీవితానికి ఒక నేను గుర్తించేటట్లుగా నన్ను ప్రభావితం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. పాలేకర్ గారి విధానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించి విజయాలు సాధించి పేరులోనే విజయాన్ని ఇనుమడింపజేసుకున్నటువంటి విజయరామ్ గారికి, ఆయనకి నా మనఃపూర్వక నమస్కారాలు. ఈయన కూడా నా మీద ప్రభావం చూపించినటువంటి వ్యక్తి. ఈయన గనక ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించకపోతే నేను కూడా వచ్చుండేవాడిని కాదేమో ఈ ప్రకృతి వ్యవసాయంలోకి అని నేను బలంగా చెప్పగలను, చాలా గట్టిగా చెప్పగలను. విజయరామ్ గారు
శతకోటి నమస్కారాలండి అయ్యా. మీరు మీరు గనక మీ మీ అకుంఠిత దీక్ష, మీ శక్తి సామర్థ్యాలను గనక ఈ ప్రకృతి వ్యవసాయం పైన మీరు ఊ, సమయం కేటాయించి ఉండకపోతే నాబోటి అర్భకులు ఈ రోజున వచ్చి ఇంతమందికి చెప్పడానికి అవకాశం ఉండేదో లేదో కూడా నాకు తెలియదు. మీ తర్వాతే నేను మీ పాద ధూళి, పాలేకర్ గారి పాద ధూళి, అలానే మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి నా మిత్రుడు ములుకుట్ల శ్రీనివాసమూర్తి గారు, ఒంగోలు వాస్తవ్యులు, ఆయన పాదధూళి, మీ ముగ్గురి ధూళి కలిపి నా నొసటి పైన విభూతిలా ఏనాడు రాసుకుంటానో ఆ పుణ్యం నాకు భగవంతుడు ఎప్పటికి ప్రసాదిస్తాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మీ ముగ్గురి దయాదాక్షిణ్యాలు, మీ ముగ్గురి యొక్క ప్రేమాప్యాయతలు, మీ ముగ్గురి పట్ల వాత్సల్యం, సమాజం పట్ల, వ్యవసాయం పట్ల మీరు చూపించేటువంటి వాత్సల్యం నాకెంతో ప్రేరణ కలిగించింది. మహానుభావులారా, మీరు మళ్ళీ మళ్ళీ జన్మించాలి, మీరు మళ్ళీ మళ్ళీ ఈ ఈ భూమండలాన్ని ఉద్భవింపజేయాలి, ఉద్ధరించాలి. మళ్ళీ మళ్ళీ మీరు మీ యొక్క శక్తిని, మీరు సాధించినటువంటి విజయాల్ని 10 మందికి ఒక శక్తిగా ధారబోయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ ముగ్గురు కూడా నాకు ఎంతో ముఖ్యులు. ఇప్పుడు రైతుల విషయంకి వచ్చి మనం సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. మీకు టూకీగా ఒక 5 నిమిషాల్లో అసలు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం, ఆవశ్యకతని నేను మీకు ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో టూకీగా ముగిస్తాను. అయ్యా, అందరూ వినండి, కుదిరితే అందరూ నోట్స్ రాసుకోండి. మనకి యుగ యుగాల నాడు ఈ ఇండస్ట్రీలు సంవత్సరాలు, పోనీ 100 సంవత్సరాలు, పోనీ 200 సంవత్సరాల క్రితం వరకు కూడా, మనకి 300 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ ఇండస్ట్రీలు ఏమీ లేవు, ఈ రెవల్యూషన్స్ ఏమీ లేవు. ఈ ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి పదార్థాలు కానీ, పరిస్థితులు కానీ 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల క్రితం లేవు ప్రపంచంలో. ఈ 200-300 ఏళ్ల నుంచే స్టార్ట్ అయింది ఇది. అంతకుముందు కేవలం యుద్ధాలు చేసుకునేవాళ్ళు రాజ్యాల కోసం. అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాది, వాడిని ఓడించాలి, వాడి రాజ్యం నా వశం చేసుకోవాలి, అక్కడ వాడిని నేను పాలించాలి అని మాత్రమే ఉండేది తప్పించి, చాప కింద నీరులాగా ప్రవహించి మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితులు అయితే 300 సంవత్సరాల క్రితం వరకు కూడా లేవు. ఈ రోజున బయోవార్ ఎలాగో ఆ రోజు ఫిజికల్ వార్ అలా నడిచేది. కానీ అంతకంటే ముందు అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందు మన సనాతన భారతీయ సంస్కృతిలో ఏముండేది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఈ ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు ఎందుకు చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన స్ఫురణకు వచ్చి, స్ఫూర్తి కలిగి మనం ఆ దిశగా అడుగులు వేసేస్తాం. అసలు నిమిషం కూడా ఆగం. ఎలా, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనలో ఉంటాం మనం. యుగాల క్రితం మన మునులు, ఋషులు, మహర్షులు వీరందరూ కూడా యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. మనం గోత్రం అని చెప్పుకుంటాం. ఉదాహరణకి నాది సపోజ్ ఒక ఎక్స్ గోత్రం ఒకటి ఉంది అని అనుకుంటే, ఆ ఎక్స్ అనే పదం మాకు తరతరాలు వంశావృద్ధికి పాటుపడినటువంటి మహనీయుల యొక్క మా వంశంలోని పురుషులందరికీ కూడా జన్మతః ప్రసాదించినటువంటి ఆ ఋషి యొక్క వీర్య కలం మాకు తరతరాలు ఫలానా ఇదిగా వస్తుంటుంది. మన గోత్రమే మన ఋషి. ఆ ఋషి కూడా ఒకప్పుడు మన గోత్రం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ ఋషి కూడా ఒకప్పుడు యజ్ఞమో యాగమో చేసినటువంటి వ్యక్తివే, లేదా చేపించుకున్నటువంటి వ్యక్తి, లేదా యజ్ఞయాగాదులను అమలు చేసే పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు జరిపించినటువంటి వ్యక్తులు లేదా చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎందుకు చేసేవాళ్ళు యజ్ఞయాగాదులు అనగా, భగవంతుడికి సంబంధించి, భగవంతుడి సృష్టిది, ఈ సృష్టిలో ఎన్నో మూలకాలు ఉన్నాయి, మరెన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటి యొక్క శోధనకి ఈ యజ్ఞం బాగా ఉపయోగపడేదని నాకు ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. కారణం, ఇన్ని విధ్వంసాలు లేని సమయంలోనే పర్యావరణం సమతుల్యత కోల్పోకుండా ఉండటం కోసమని
భూతాపం పెరగకూడదని, వర్షాలు సరైన కాలంలో పడాలని, పర్యావరణ సమతుల్యత కాపాడాలని, పర్యావరణంలో బ్రతికేటువంటి సకల కోటి జీవరాశులన్నీ కూడా వాటి ఉనికిని ఎప్పుడూ కూడా అజరామరంగా నిలుపుకోవాలని, హింసకు పాల్పడకూడదని, జీవన చక్రం అనేది ఒకటి భగవంతుడు తయారు చేశాడు కాబట్టి వాటిని సక్రమంగా అమలు పరుచుకోవటం కోసం యజ్ఞాలు యాగాలు జరిగేవి. మంత్రము ఉంది, యంత్రము ఉంది, తంత్రము ఉంది. భగవంతుడి దగ్గరికి నేరుగా మన ఋషులు వెళ్ళి వచ్చేవాళ్ళు. ఎందుకని? ఉదాహరణకి ఒక గౌతమ ముని నదిని తీసుకొచ్చాడు, గంగాజలాన్ని తీసుకొచ్చాడు. ఇది ఒక చిన్న మచ్చుకకి ఉదాహరణ. ఇలా ఎంతమంది ఋషులు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఈ భూమి మీద మనం బతకగలుగుతున్నాము. అప్పట్లోనే మన ఋషులు మనకు మళ్ళీ అనాలోచితంగా ఇష్టానుసారంగా పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఉంటే ఈ రోజున అసలు మనం పుట్టేవాళ్ళమా, మనం బ్రతికే వాళ్ళమా, మనం జీవించగలిగే వాళ్ళమా, మన ఉనికిని మనం కాపాడుకునే వాళ్ళమా అని ఒకసారి ఆత్మశోధన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు. మరి ఆ రోజుల్లో ఇంత విధ్వంసాలకి దారి తీయని పరిస్థితుల్లోనే వాళ్ళు ఆ రోజుల్లో పర్యావరణం గురించి ఇంత ఆలోచించి మొక్కలు నాటి చెరువులు చేసి నీళ్లను పెట్టుకొని భూగర్భ జలాన్ని లోపల నుంచి తోడకుండా పైపైనే నీటిని దాచిపెట్టుకుంటూ వృక్ష సంపద నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను సేకరించుకొని వాళ్ళు తిని బ్రతికి మనకి జన్మనిచ్చి ఇంత గొప్ప పర్యావరణాన్ని మన జనరేషన్కి వాళ్ళు అందిస్తే మనం మన తర్వాత జనరేషన్కి ఏమిస్తున్నాము అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మనం చెడగొట్టి ఇవ్వాలా? చెడగొట్టిచ్చిన తర్వాత మనం ఇచ్చిన జన్మ వాడు సార్థకత చేసుకోలేనప్పుడు మనం జన్మనివ్వాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా ఆత్మావలోకనం లేదా సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి తరుణం, పరిస్థితి ఈ రోజున ఆసన్నమైంది. కాబట్టి మిత్రులారా, దయచేసి పర్యావరణాన్ని పాడు చేయొద్దు. పర్యావరణాన్ని పాడు చేస్తే దాన్ని మీరు తట్టుకోలేరు, కనీసం ఊహించుకొని కూడా లేరు. ఒళ్ళు జల్దరిస్తుంది. మీ యొక్క పర్వదినాలు, మీరు పుట్టినరోజులను, పెళ్లి రోజులను, పండగలను, పబ్బాలను ఏమైనా జరుపుకోండి, కానీ ఆ రోజున ఒక మొక్క మాత్రం నాటండి. ఈ దిక్కుమాలిన కేకులు, ఈ వెస్ట్రన్ కల్చర్ మనకు వద్దు. కనీసం ప్రపంచమంతా అంతమైపోయినా కానీ సస్యశ్యామలమైనటువంటి భారతదేశంలో బ్రతకగలం అని మరొకడు వచ్చి ఇక్కడ బతికే పరిస్థితిని మనం కల్పించాల్సిందే తప్పించి మనం ఇక్కడ విధ్వంసకరం చేసుకొని అక్కడేదో విద్య ఉందని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పాపం ఎన్నో ఇబ్బందులు పడి నానా తెప్పులు పడి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ జీవితాల్లో ఇమర్చుకోలేక వెనక్కి వచ్చేయడానికి రోజుకి కనీసం 10 మంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు నాకు. అర్థం చేసుకోండి. విదేశాలు, దూరపు కొండలు, నునుపు, అక్కడ ఉన్నవాళ్ళు చాలా వెక్స్ అయిపోయి ఉన్నారు. అక్కడి వాళ్ళే వెనక్కి వచ్చేసి ఇక్కడ బ్రతకాలి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలే గొప్పవని గుర్తించుకొని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. మనం ఇక్కడుండి మనం కనీసం గుర్తించుకోలేకపోతే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం మరొకటి ఉండదు. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవటంలో ప్రప్రథమమైనటువంటి మొదటి అడుగు ఏది వెయ్యాలయ్యా అంటే అది ప్రకృతి వ్యవసాయమే. ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి విధ్వంసంలో 12.5% కారణం రైతే. దాదాపు 60% పైచిలుకు 55% పైచిలుకు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విడుదల చేసేటువంటి ఉద్గారాలు, మిగిలినది వాహనాల ద్వారా వచ్చేటువంటి సమస్యలు. కనీసం రైతు ముందు మారితే మిగిలిన వాళ్ళు వాళ్ళ ధోరణులు మార్చేసుకుంటారు. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉత్పత్తి అయ్యేటువంటి ఇండస్ట్రియల్ పదార్థాలన్నిటిలో 70% రైతుకే ఉపయోగపడతాయి. గుర్తుంచుకోండి. కాబట్టి రైతు ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం వైపు అడుగేస్తాడో ఈ పారిశ్రామిక విప్లవం అనేది కుంటుపడుతుంది. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం అనేది కుంటుపడుతుందో పర్యావరణం చక్కగా వర్ధిల్లుతుంది. మనం పురోగమిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనం తిరోగమనంలో ఉన్నాము. ముఖ్యంగా రైతాంగము.
రైతు ఎక్కడా ఉద్ధరించబడట్లేదు, రైతు ఎక్కడా పురోగమించట్లేదు, రైతు తిరోగమన మార్గంలో ఉన్నాడు, ఎంతో నష్టపోతున్నాడు, తను నష్టపోతూ సమాజాన్ని నష్టపరుస్తున్నాడు, సమాజాన్ని నష్టపరుస్తూ పర్యావరణాన్ని కూడా నష్టపరుస్తున్నాడు, పర్యావరణాన్ని నష్టపరుస్తూ యావత్ జీవజాలాలను కూడా నష్టపరుస్తున్నాడు. యావత్ జీవజాలాలు గనక ఒక్కసారి నష్టపోవటం మొదలైతే ఇంకా ఎవరిని ఎప్పుడు ఎక్కడా కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మంచినీళ్ళు తీసుకు. కాబట్టి ఈ మార్పు రైతు దగ్గరే మొదలవ్వాలి. ఈ మార్పుని దృష్టిలో పెట్టుకుని పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయం మీద అధ్యయనం చేయటం కోసం భార్యాపిల్లల్ని వదిలేసుకొని అడవుల్లోకి వెళ్ళి మనందరి కోసం ప్రయోగాలు చేసి, మన దేశ ఔన్నత్యాన్ని తెలపటం కోసం ప్రయోగాలు చేసి, వాస్తవాల్ని విశ్లేషించాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి కాబట్టి వెతికి బయటికి తీసి దాన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సిన అవసరం తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని త్యజించి అడవుల్లోకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి మనకి ఈ విజ్ఞానాన్ని మనకు అందించారు. ఆ విజ్ఞానాన్ని మనం ఒకసారి తెలుసుకుందాము, తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం పట్ల మన మక్కువను పెంచుకుందాము. మన మక్కువను పెంచుకొని ఆరాధించేటువంటి స్థితికి మనిషి చేరాలి, ప్రకృతిని ఆరాధించేటువంటి స్థితికి మనిషి చేరాలి. భగవంతుడిని ఆరాధించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. భగవంతుడు వేరెక్కడో ఉండడు, ప్రకృతిలోనే ఉంటాడు. ప్రకృతిని మనం ఎప్పుడైతే ధర్మంగా మనం ఆచరిస్తామో, ప్రకృతి పట్ల మనం ఎప్పుడైతే ధర్మంగా వ్యవహరిస్తామో భగవంతుడు కూడా మన పట్ల ధర్మంగా వ్యవహరిస్తాడు. అందుకే మనకి సనాతన భారతీయ సంస్కృతిలో ఒకే ఒక్క పదం ఉంటుంది, వృక్షో రక్షతి రక్షితః అని. ఖచ్చితంగా మొక్కను మీరు కాపాడండి, ఆ మొక్క మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం పట్ల మనం అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి అనే దాని గురించి నేను టూకీగా ముగించాను. పర్యావరణ సమతుల్యతను కాపాడటమే ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రధాన లక్ష్యము. తద్వారా రైతు ఆర్థికంగా లాభపడటమే ప్రధాన లక్ష్యము. ఆర్థికంగా కంటే కూడా ముందు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఇటువంటి ఈ విభాగాలన్నిట్లో కూడా రైతు ముందు ఆనందంగా ఉంటే దేశం కూడా ఆనందంగా ఉంటుంది. రైతు ఎప్పుడైతే ఆరోగ్యమైనటువంటి పంటలు పండిస్తాడో దేశం మొత్తం కూడా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని తింటుంది. దేశం ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తింటారో ఈ దిక్కుమాలినటువంటి పాశ్చాత్య కంపెనీలన్నీ కూడా మూత వేసుకొని మన దేశాన్ని మనం పొమ్మనవసరం లేదు, కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు, మన ఊళ్ళ బయట ఫ్యాక్టరీలు కట్టారని మనం యుద్ధాలు చేయవసరం లేదు, మన నీళ్లు పాడైపోయినాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తే వీటన్నిటికీ గొళ్ళెము తాళము ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసేవాడు మాత్రమే రైతు. విషరసాయనాలతో పంటలు పండించుకునేవాడు రైతు కాలేడు. రైతు అని చెప్పుకోవటానికి అంత అర్హత సాధించిన వారు కాదు. అయితే కొంతమంది రైతులకి చదువు లేకపోవటం వలన, లేదా ఆలోచన లేకపోవటం వలన, లేదా అవగాహన లేకపోవటం వలన తెలియక వాళ్ళు రసాయన వ్యవసాయమే చేస్తున్నారు తప్పించి, తెలిస్తే పాపం వాళ్ళు కూడా కావాలని చెప్పి ఎప్పుడు కూడా ఈ రసాయన వ్యవసాయం చేయాలని ఏ రైతు కూడా అనుకోడు. ఆ సంగతి రైతు గ్రహించగలిగేటువంటి స్థితికి ఈరోజు చదువుకున్న వారందరూ కూడా రైతుల మెదడులోకి జొప్పించి ఈ అంశాన్ని వారిని మార్చగలిగితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. అయితే అసలు ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ప్రధానంగా వ్యవసాయానికి ఉపకరించేటువంటి పదార్థాలు ఏమిటి? ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి? ప్రకృతి వ్యవసాయంలో ఆచరించవలసినటువంటి ప్రోటోకాల్స్ ఏంటి? ఆ విధి విధానాల్ని ఏ రకంగా మనం అమలు చేసుకోవటానికి పరిస్థితులను సృష్టించుకోవాలి. ఇది ఈరోజు ప్రధానమైనటువంటి అంశాలు. సంపూర్ణ వ్యవసాయంలో ఇవన్నీ భాగాలే. ఇప్పుడు ఏ మొక్క పెరగటానికైనా కావలసింది మూల పోషకాలు, స్థూల పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఇవి 4 భాగాలుగా విభజించబడ్డాయి. అసలు ఏ మొక్కైనా ఎలా బతుకుతుంది? అది ఏకదళమైనా ద్విదళమైనా. మొదటగా
మూల పోషకాలైనటువంటి కార్బన్ డయాక్సైడు, ఆక్సిజను, హైడ్రోజను, ఈ 3 మూల పోషకాలు. ఏ మొక్కైనా బతకడానికి కారణం కార్బన్ డయాక్సైడు సూర్యశక్తి ద్వారా కార్బన్ డయాక్సైడ్ 2 కణాలుగా విభజింపబడి అందులోని కార్బన్ డయాక్సైడ్ కార్బనాన్ని మొక్క ఆహారంగా తీసుకొని నీటి ఆవిరిని ప్లస్ ఈ కార్బనాన్ని రెండింటినీ కలుపుకొని కొన్ని జీవరసాయన క్రియల ద్వారా కార్బోహైడ్రేట్లను తయారు చేసుకొని మొక్క తన యొక్క జీవితాన్ని గడుపుతుంది. అయితే వీటికి స్థూల పోషకాలు అనేవి అవసరం, అనగా నత్రజని, పొటాషు, భాస్వరం. ఈ నత్రజని, పొటాషు, భాస్వరము మనకి సహజ సిద్ధంగానే భూమిలోనే ఉంటాయి. ద్వితీయ పోషకాలైనటువంటి కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, ఇవి 3 కూడా భూమిలోనే సహజ సిద్ధంగా ఉంటాయి. మరి సూక్ష్మ పోషకాలు అనగా ఇనుము, కాపరు, జింకు, బోరాను, మాలిబ్డెనము, సిలికా, నికెలు, ఇటువంటివన్నీ కూడా సూక్ష్మ పోషకాల విభాగానికి చెందుతాయి. అయితే ఇవి మొత్తం 108 పోషకాలుగా మన శాస్త్రంలో ఉన్నది. వీటిల్లో నేను మీకు ఇప్పుడు కేవలం 3 విభాగాలనే ప్రధానంగా చెప్తున్నాను. సూక్ష్మ పోషకాలని మిగిలిన 99 భాగాలుగా వర్ణించబోతున్నాను. మొదటిది ఇందాక నేను చెప్పినటువంటి మూల పోషకాలైన కార్బన్ డయాక్సైడు, హైడ్రోజను, ఆక్సిజను, ఈ 3 పక్కన పెట్టేస్తే స్థూల పోషకాలైనటువంటి నత్రజని, పొటాషు, భాస్వరం, వీటిని కూడా కలుపుకుంటే తర్వాత కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, ఈ కలుపుకుంటే 108లో 9 పోతే ఇంకా 99 సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇది ఎవడు చెప్పడు. ఎందుకు చెప్పడనంటే రైతుకి తెలిస్తే వాడు ఎక్కడ బాగుపడిపోతాడో, నేను ఎప్పుడు నా కంపెనీ మూతేసుకోవాలో, ఇదంతా స్వార్థంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే రైతుకి ఏ రకమైనటువంటి రైతు ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితిని పాలేకర్ గారు శోధించి, సాధించి, నిరూపించి, రంగరించి, మేళవించి అందరికీ ఈ విజ్ఞానాన్ని అందించారు. వీటన్నిటినీ ముందుగా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది. మొక్క బతకడానికి కారణం ఏమయ్యా? నీరు, గాలి, కార్బన్ డయాక్సైడ్, ఈ 3 ద్వారా మొక్క బతుకుతుంది. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? రసాయనాలు వేసుకోండి, లేదా నత్రజని, పొటాషు, భాస్వరం, కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ వేసుకోమని చెప్తారు. అసలు ప్రకృతి వ్యవసాయం చేయటం అనంటే ముందుగా రసాయన శాస్త్రవేత్తలు, ఈ విష రసాయనాలు వాడమని చెప్పేటువంటి శాస్త్రవేత్తలు చెప్పేవి మన చెవిలోకి చొప్పించకుండా దూత అడ్డం పెట్టుకుంటే ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ విజయం సాధించినట్టు. ఇది బాగా గుర్తుంచుకోవాలి అందరూ. ఇక్కడ మరొక విషయం, ఈ పోషకాలు అనేవి భూమిలో సహజ సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఎందుకు రసాయన సింథటిక్ ఫెర్టిలైజర్స్ని వాడాలి? ఈ రసాయనాలను ఎందుకు వాడాలి? అవసరం లేదు కదా అనంటే, మరి ఇన్నాళ్ళు జరిగినటువంటి ఈ విధ్వంసాలకి మూల్యం ఎప్పటికే చెల్లించుకున్నాము. తిరిగి మళ్ళీ మన మొట్టమొదటి స్థాయికి, బ్యాక్ టు పెవిలియన్, మన యొక్క గమ్యం మనం బయలుదేరిన చోటే ఉంది. మనం ఇంటికి నుంచి బయటకు వచ్చిన తర్వాత, బయట పనులన్నీ చూసుకున్న తర్వాత తిరిగి చేరాల్సింది ఇంటికే. అలానే ప్రకృతి వ్యవసాయాన్ని వదిలేసుకొని, సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయాన్ని వదిలేసుకొని మనం బయటికి వచ్చి పరుగులు తీసి అంతా కంపు చేసుకున్న తర్వాత తిరిగి చేరాల్సింది ప్రకృతి వ్యవసాయానికే. ఇది ఒక సర్కిల్. నేర్చుకున్నాం, బుద్ధి వచ్చింది, మనం మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాల్సిన ఆవశ్యకత వచ్చింది. అయితే ఇందులో మరి ఇన్నాళ్ళు రసాయన వ్యవసాయం చేసే అవశేషాలు నిండిపోయినటువంటి నేలని శుద్ధి చేసేటువంటిది ఏమిటి అని ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వస్తుంది. ఈ శుద్ధి చేసేటువంటిది ఏమయ్యా అనంటే, ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి మన దేశవాళీ ఆవు. మన ఆవే వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. అందుకని పాలేకర్ గారు ఏమన్నారంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము అని అన్నారు.
అసలు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆవు జీర్ణకోశంలో తయారయ్యేటువంటి పేడలో మనకి 1 గ్రాములో 300 కోట్ల నుంచి 500 కోట్ల సూక్ష్మ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ సూక్ష్మ బ్యాక్టీరియా చాలా రూపాల్లో ఉంటుంది. ఇది చాలా రూపాల్లో ఉన్నది అని చెప్పటం కంటే భూమిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి బెనిఫిషియల్ బయోటిక్స్ అని అనాలి. ఈ బెనిఫిషియల్ బయోటిక్స్ అనేవి కూడా మొత్తం భూమికి మంచి చేసేటువంటిది. భూమిలో నిద్రావస్థలోకి వెళ్ళిపోయినటువంటి సకల జీవరాశులన్నింటినీ మేల్కొలిపేది, చైతన్యవంతం చేసేది ఆవు మూత్రము, ఆవు పేడ, నల్ల బెల్లము, పప్పు పిండి, దోసెడు పుట్టమట్టి. దీనితో తయారయ్యేటువంటి జీవామృతం ద్వారా నిద్రావస్థలో ఉన్నటువంటి అన్ని రకాల సూక్ష్మ జీవరాశులన్నీ కూడా చైతన్యవంతమయ్యి, ఇంతకు క్రితం నేను ఒకసారి చెప్పాను, మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంటిని చూడము, బయటికి వెళ్ళి పని చూసుకొని రిటర్న్ ఇంటికి వస్తామని ఏదో సమయంలో. ఆ ఇంటికి వచ్చే సమయంలో ఏదైతే ఉంటుందో మన ఇంటిలో ఎదురుగా మన కుటుంబ సభ్యులు మన కోసం వేచి చూస్తారో, మనం వచ్చేటప్పటికి బయటికి వెళ్ళి పని చూసుకొచ్చేటప్పటికి వాళ్ళు ఎంత సంతోషంగా మనల్ని ఆహ్వానిస్తారో, మనం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఆ సూక్ష్మ జీవరాశి కూడా అంతే ఆనందంగా మనల్ని ఆహ్వానిస్తుంది. ఈ గోవు మయంతోనూ గోమూత్రంతోనూ తయారు చేసేటువంటి జీవామృతం ఎప్పుడైతే మట్టికి అందించబడుతుందో, మట్టిలో చేరుతుందో, మట్టి పైపొరకి చేరుతుందో, నిద్రావస్థలో ఉన్నటువంటి వానపాములు కానీ ఇతర జీవరాశులన్నీ కూడా చక్కగా మేల్కొనబడి తిరిగి చైతన్యవంతమయ్యి భూమి పై పొరలోకి వచ్చి వాటి యొక్క ఇంద్రియ క్రియని సక్రమంగా నెరవేరుస్తాయి. దీనినే ఇంద్రియ క్రియ. మన గోత్రంలో ఎట్లా అయితే భారద్వాజ అని ఉంటే భరద్వాజ సగోత్రోద్భవస్య అని అంటారో, అలానే వాటి యొక్క ఇంద్రియ కర్మని కూడా ఇంద్రియ క్రియ అంటే మంచి ఇంద్రియ క్రియతో పోల్చారు పాలేకర్ గారు. అయితే దీనికి సేంద్రియం అని దిక్కుమాలని పదం ఒకటి తగలబెట్టారు, అది వేరే విషయం, అది తర్వాత చెప్తాను. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఆవు మూత్రం, ఆవు పేడ, నల్ల బెల్లం, పప్పు పిండి, దోసెడు పుట్టమట్టి, ఇది జీవామృతం యొక్క ఫార్ములా. ఆవు పేడలో అసలు ఏముంటాయి, ఆవు జీర్ణకోశంలో ఏమి తయారవుతాయి, ఆవు జీర్ణకోశంలో వచ్చేటువంటి ఏంటిది, ఏమన్నా ప్రాబ్లం ఉందా బుజ్జి? ఆవు జీర్ణకోశంలో ఉన్నటువంటి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఆవు జీర్ణకోశంలో ఉండేటువంటి ఏమిటి మనం ఇక్కడ తెలుసుకుందాం. దీంట్లో లాక్టోబాసిలస్, బయోఫిడే బ్యాక్టీరియము, స్ట్రెప్టోకాకస్, ఎంటరోకాకస్, లైకస్, ఈస్ట్ కల్చర్సు, ఆస్పర్జెనెస్, ఇటువంటి అన్ని బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్ ఇవన్నీ. దీంట్లోనే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, దీంట్లోనే లాక్టోబాక్టీరియము, ఇటువంటి బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. వీటన్నిటికీ ఆవు జీర్ణకోశం ఒక ఆవాలం, అక్కడ జనరేట్ అవుతాయి, తయారవుతాయి, కవ్ ఇంటెస్టైన్లో తయారవుతాయి. ఎలా తయారవుతాయి? ఆవు మేసేటువంటి మేత మీద ఉదయం పూట సూర్యకేతు నాడి మీద పడ్డ సూర్యరశ్మి ద్వారా ఆవు జీర్ణకోశంలో ఈ బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా తయారయ్యి పేడ రూపంలో బయటకు వస్తాయి. అలానే ఆవు మూత్రంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఎంత నిల్వ ఉంటే ఆ పోషకాల విలువ అంత పెరుగుతుంది. ఈ మూత్రము పేడ కలిసినప్పుడు ఒక చైతన్యవంతమైనటువంటి ద్రావణం అనేది ఒకటి తయారవుతుంది. ఈ చైతన్యవంతమైనటువంటి ద్రావణంలో ఈ బ్యాక్టీరియాలన్నీ కూడా ప్రతి 12 గంటలకి ఒకసారి ఒక బ్యాక్టీరియా 1,65,00,000 పై చిలుకుగా బ్యాక్టీరియములుగా కణ విభజన కాబడతాయి. కణ విభజన కాబడి అక్కడ నుంచి ప్రతి 20 నిమిషాలకి కూడా మల్టిప్లై అవుతూనే ఉంటాయి. అప్పటికి మీకు ఎన్ని కోట్ల బ్యాక్టీరియా అనేది తయారవుతుందో జీవామృతంలో ఆలోచించండి.
సూపర్ కంప్యూటర్ కూడా కనిపెట్టలేదేమో. అంత గొప్ప సిస్టము భగవంతుడు మనకు సృష్టించి మనకు అప్పచెప్పాడు ఆయన. కాబట్టి మనం ఆవు యొక్క జీర్ణకోశంలో వచ్చేటువంటి ఈ సూక్ష్మ బ్యాక్టీరియాని కలుపుకొని జీవామృతం అనేటువంటి పదార్థాన్ని తయారు చేసుకొని నేలకి పంపించినప్పుడు అప్పటి వరకు విషరసాయనాలతో నిండిపోయినటువంటి మన నేలని ఆవు మూత్రం శుద్ధి చేస్తుంది. ఎందుకంటే ఆవు మూత్రంలో మీరు విషం తీసుకెళ్ళి వేస్తే 72 గంటల్లో ఆ విషం ఎందుకు పనికి రాకుండా పోతుంది అంటే చనిపోతుంది. విషం యొక్క అవశేషం అనేది మిగలదు. అందుకని ఆవు మూత్రాన్ని జీవామృతంతో కలుపుకుంటాము. ఇకపోతే పప్పు పిండి దేనికి కలుపుతాం, ద్విదళ ధాన్యపు పిండి దేనికి కలపాలి అని అంటే ప్రోటీన్లు, ఇందులో మాంసకృతులు అనేవి ఉంటాయి కాబట్టి ఈ బ్యాక్టీరియాకి కూడా ఒక ఆహారం కావాలి. కాబట్టి ఈ ఆహారం అద్భుతమైనటువంటి మనిషి తినేదానికంటే కూడా 20 రెట్లు, భూమండలం మీద ఉండేటువంటి మనిషి తినేదానికంటే 20 రెట్లు ఎక్కువ ఆహారం వీటికి అవసరం అవుతుంది. కాబట్టి మనం కొద్దిగా మాత్రమే ఈ ఆవు పేడ 10 కేజీల క్వాంటంలో తీసుకుంటున్నాం. కాబట్టి వాటి ఆహార వ్యవస్థకు సరిపడా కావలసినటువంటి ప్రోటీన్లు ఒక 48 గంటల వరకు వాటికి ఏమేం కావాలో వాటికి అందించడం కోసం అని చెప్పి ఈ మాంసకృతులు ద్విదళ ధాన్యపు పిండిలో అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ ఆహార వ్యవస్థ వాటికి సక్రమంగా అందాలి. కాబట్టి అవి పునరుత్తేజం చెందాలి అని అంటే, అవి మల్టిప్లై అవ్వాలి అని అంటే ఇది ఎంతో అవసరం. కాబట్టి మాంసకృతులు, అందుకని ద్విదళ ధాన్యపు పిండి పాలేకర్ గారు వేయమని చెప్పి చెప్తారు. మరి ఇందులో బెల్లం ఎందుకు వేయాలండి అయ్యా, సారీ ఈ బెల్లం ఎందుకు వేయాలయ్యా అని అంటే, మీరు ఒక బెల్లం గడ్డ తీసుకొచ్చి వాకిట్లో ఎక్కడైనా పెడితే ఎక్కడెక్కడ చీమలు కానీ, ఎక్కడెక్కడ ఈగలు కానీ, ఎక్కడెక్కడ పురుగులు కానీ వచ్చి ఆహారం కోసం, ఆ బెల్లం తీపిదనం కోసం అట్రాక్ట్ అవుతాయి ఇవన్నీ. అదే బెల్లాన్ని తీసుకెళ్ళి మనం జీవామృతంలో వేసి చక్కగా కలిదిప్పి, ఆ కలిదిప్పినటువంటి జీవామృతాన్ని మీరు ఎప్పుడైతే నీటి ద్వారా భూమికి పంపిస్తారో, నీటి వ్యవస్థ ద్వారా భూమికి పంపిస్తారో, ఆ తీయదనం కోసం ఎక్కడెక్కడ వానపాములు కానివ్వండి, సూక్ష్మ జీవులు కానివ్వండి, అన్నీ కూడా ఆకర్షింపబడి పై పొరకు వస్తాయి, చైతన్యవంతమై పైకి వస్తాయి. ఈ పైకి వచ్చినప్పుడు అవి నేలను దున్నుతాయి. అవి నేలను ఎప్పుడైతే దున్నుతాయో ఆ నేల సారవంతమవుతుంది. ఇవి వచ్చేటప్పుడు ఊరికే ఖాళీగా రావు. వానపాము అయితే ఎస్పెషల్లీ రాతిని దీన్ని విసర్జిస్తూ, సున్నాన్ని దీన్ని విసర్జిస్తూ, మట్టిని దీన్ని విసర్జిస్తూ, ఇసుకని దీన్ని విసర్జిస్తూ, పోషకాలను ఉద్భవింప చేసుకుంటూ వచ్చి, రంధ్రాలు చేసుకుంటా వచ్చి, దాని శరీరం మీద ఉండేటువంటి ద్రవాలన్నింటినీ కూడా అక్కడ పూతలాగా చక్కగా లేపనంలాగా పూసి, పోషక వ్యవస్థని మట్టి బొరియల్లో దాచిపెట్టి వానపాము పైకి లోపలికి చేసిన బొరియని చేయకుండా చేస్తూ వెళుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప సిస్టమ్ని భగవంతుడు మనకు అందించాడు. దాన్ని మనం గుర్తించాలి. ఆ సిస్టమ్ని మనకి అర్థమయ్యేట్లుగా చెప్పినటువంటి మహానుభావుడు పాలేకర్ గారు. ఈ దోసెడు పుట్టమట్టిలో కూడా అప్పటి వరకు రసాయనం వాడనటువంటి దోసెడు పుట్టమట్టిని కూడా తీసుకొచ్చి వేయటం వల్ల 1 గ్రాము మట్టిలో సుమారు సూక్ష్మ బ్యాక్టీరియాలు 1 కోటి నుంచి 10 కోట్ల వరకు ఉంటాయి. అలానే శీలింధ్రాలు, బ్యాక్టీరియాలు, శీలింధ్రాలు, యాక్టినోమైసిటీసు, ప్రోటోజోవాలు, ఆల్గేలు, వానపాములు, అలానే నెమటోడ్స్ కూడా, మైట్స్ కూడా, ఇటువంటివన్నీ కూడా సూక్ష్మ జీవజాలాలు చాలా ఉంటాయి 1 గ్రాము మట్టిలో. వీటిని మనం పరిరక్షించుకోగలిగితే అవి చక్కగా వాటి డ్యూటీ అవి చేస్తాయి. పర్యావరణాన్ని, మనకి కావలసినటువంటి ఆహారాన్ని అవి ఉచితంగానే అందిస్తాయి. మనం వేటి కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు, ఏమి వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంత నిరంతర చర్యని ఒక చక్రంతో కూడుకున్నటువంటి వ్యవస్థని భగవంతుడు అక్కడ ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఈ జీవామృతం అనేది నేలకి పారించుకున్నప్పుడు ఈ పోషకాలన్నీ కూడా అవే తయారవుతాయి. కొన్ని నత్రజనిని ఫిక్స్ చేసేటువంటి బ్యాక్టీరియాలు అందులోనే ఉంటాయి. ఫాస్ఫరస్ని అందించేటువంటి సూక్ష్మ జీవాలన్నీ కూడా పైన అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఈ ఆవు మూత్రం, ఆవు పేడలో ఉన్నటువంటి బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్తో పాటు బెల్లం తీపికి ఆకర్షింపబడి పైకి వచ్చేటువంటి సూక్ష్మ జీవరాశులన్నీ కూడా ఈ ఫాస్ఫరస్ని కానీ పొటాష్ని కానీ తీసుకొచ్చి అక్కడ అందిస్తాయి. అయితే కాల్షియంకి సంబంధించి అట్లానే
మెగ్నీషియంకు సంబంధించి, సల్ఫర్కి సంబంధించి, ఇతర సూక్ష్మ పోషకాలకు అన్నిటికీ కూడా సంబంధించి ఏ రకమైనటువంటి ఎరువులు మనం వాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈ జీవరాశి ఎప్పుడైతే వాటి యొక్క జీవన గమ్యాన్ని పూర్తి చేసుకొని, వాటి యొక్క జీవన చక్రాన్ని పూర్తి చేసుకొని, మట్టిలో వాటి యొక్క కళేబరాల అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ పోషకాలన్నీ కూడా ఉద్భవింపబడి అవి మొక్కల మొదళ్ళకి అందే స్థాయిలోనే, వేర్లకి అందే స్థాయిలోనే ఉంటాయి. ఒకవేళ అందలేని స్థాయి అయితే గనక ఇతర సూక్ష్మ జంతువులన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెమటోడ్స్ తీసుకొచ్చి వదిలేస్తాయి. ఫర్ సపోజ్ వానపాములు తీసుకొచ్చి వదిలేస్తాయి. వానపాములు చాలా గొప్ప క్రియ చేస్తాయి. సో మనం ఏ రకమైనటువంటి పోషకాలు భూమికి అందించాల్సిన అవసరం లేదు. మనం అందించాల్సిందల్లా జీవామృతమే. జీవామృతం అనేది మనం అందిస్తే ఈ బెనిఫిషియరీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నేలను సారవంతం చేస్తాయి. నేలను ఎలా సారవంతం చేస్తాయి అంటే వాటి యొక్క ఇంద్రియ కర్మల ద్వారా నేలను సారవంతం చేస్తాయి. అంతే తప్పించి అది పని చెయ్యట్లేదు అనంటే మనం ఆచ్ఛాదన చేయలేదని అర్థము. జీవామృతం పని చెయ్యాలన్నా వేరింకే రకమైనటువంటి జీవ రసాయనాన్ని మనం నేలకు పారించినప్పుడు అది పనిచేయాలన్నా కానీ, అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలుపు మొక్కల ద్రావణమనో లేకపోతే ఒక సప్తధాన్యాంకుర ద్రావణమనో ఏదో రైతు కుతూహలం కొద్దీ కొంతమంది చేసుకుంటుంటారు. వాళ్ళకు కూడా చెప్తున్నాను అనమాట. అవసరం లేదు, కానీ చేసుకుంటే నేనేం చెప్పలేను కానివ్వండి. అలా చేయాల్సిన అవసరం లేదు. కేవలం జీవామృతం ఒకటి పారించుకుంటే చాలు. తద్వారా జీవామృతం పనిచేయాలి అని అంటే నీటిని పారించేటప్పుడు జీవామృతం మీద సూర్యరశ్మి పడకుండా మనం చూసుకోగలిగితే అది చాలా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. మనం ఏం చేయాలి దానికి అనగా ఆచ్ఛాదన అనేది చేసుకుంటే సూర్యరశ్మి డైరెక్ట్గా వచ్చి వాటి మీద పడదు కాబట్టి వాటి యొక్క ఉనికిని అవి కాపాడుకుంటాయి. అట్ ది సేమ్ టైం పైరులోకి వచ్చేటువంటి జీవరాశులన్నింటినీ కూడా చైతన్యవంతం చేయటంలో ఈ జీవామృతం ఎంతో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఇది మొట్టమొదటి అంశం. ఇక్కడ పోషకాలకు విషయంకి వచ్చేటప్పటికి మనిషిని అనగా రైతుని భూమి ఎప్పుడు మోసం చెయ్యదు. రైతే భూమిని మోసం చేస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఈ లైను భూమి ఎప్పుడు కూడా రైతును మోసం చేయదు, రైతే భూమిని మోసం చేస్తున్నాడు. ఇది జరగకూడదు. ఈ విధ్వంసాన్ని ఆపాలి. రైతు ఒక ఆవును తెచ్చుకోవాలి. రైతు ఆవును పెట్టుకుంటే నేను అక్కడికి వెళ్ళలేను, ఇక్కడికి చేయలేను అని అంటే రైతు సరదాలకు అలవాటు పడ్డాడని, రైతు తన యొక్క కర్మని సక్రమంగా నిర్వర్తించట్లేదని అర్థం. ఆవు పట్ల వివక్ష చూపిస్తే అది తన్న తల్లి పట్ల వివక్షను చూపించినట్టే. గుర్తుపెట్టుకోండి, కన్న తల్లి ఎంత గొప్పదో ఆవు అంత గొప్పది. నేను ప్రతిసారి చెప్తుంటాను, తేనెలొలుకు తేట తెలుగు పలుకు తెలుగు భాష లిపిలోని మొదటి అక్షరం అమ్మ అయితే తరువాత అక్షరం ఆవు అని. ఆ అమ్మ ఎంత గొప్పదో ఆవు కూడా అంతే గొప్పది. ఆవును విమర్శిస్తే అమ్మను విమర్శించినట్టే, ఆవుని విస్మరిస్తే అమ్మను విస్మరించినట్టే, ఆవుని దూషిస్తే అమ్మను దూషించినట్టే, ఆవుని కొడితే భగవంతుణ్ణి కొట్టినట్టే. అది గుర్తుపెట్టుకోండి. ఊరికి చిన్నపిల్లవాడికి భయం పెట్టినట్టు పెట్టాలి, అది మారం చేస్తుంది. కానీ అది మనుషులతో కలిసిపోయి జీవించడంలో చాలా గొప్ప బుద్ధి కలిగినటువంటిది ఆవు. అంతేగాని ఆవు పట్ల మమకారాన్ని పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి. దాని యొక్క ప్రేమను మీరు పొందండి, దాని స్నేహాన్ని మీరు పొందండి. మీకు అదే అన్నీ ఇస్తుంది, ఆవే అన్నీ ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఈ పోషక చక్రాల్లోకి వచ్చేటప్పటికి అసలు మొక్క ఒక చదరపు అడుగుకి వచ్చి 1250 కిలో క్యాలరీల సౌరశక్తిని గ్రహించగలదు. అయితే ప్రతి మొక్క తన రోజు కాలంలో 12.5 కిలో క్యాలరీల సౌరశక్తిని ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఆహారంగా తీసుకున్నటువంటి ఈ సూర్యశక్తి ద్వారా కేటాయించుకునేటువంటి సౌరశక్తి ద్వారా కేటాయించుకునేటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ని, నీటి వ్యవస్థని రెండింటినీ కలుపుకొని ప్రోటీన్ని తయారు చేసుకునే క్రమంలో మొక్క వెదగాలి కాబట్టి పోషకాలు ఎత్తుక్కుంటా వెళుతుంది. దానికంటే ముందే మనం ఆచ్ఛాదం చేసి పెట్టి జీవామృతం పారిస్తూ ఉంటే వేరు వ్యవస్థకి కావలసినటువంటి పోషకాలన్నింటినీ కూడా మన సూక్ష్మ బ్యాక్టీరియాలు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాయి. ఉదాహరణకి నత్రజని కోసం మనం పాకులాడటానికి రసాయన ఎరువులకి మీకు కాంపాటబుల్గా చెప్తున్నాను. మన భూమిలోనే అజటోబ్యాక్టరు, అజోస్పైరిలియము, రైజోబియము అనేటువంటి 4 రకాల మిత్ర బ్యాక్టీరియాలు ఉంటాయి. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ అని అంటారు వీటిని. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ మనకి భూమిలో సహజసిద్ధంగానే ఉంటాయి.
అయితే ఆవు మూత్రం ఆవు పేడ ద్వారా పారించే క్రమంలో ఇవి కూడా చక్కగా ఒకటికొకటి మల్టిప్లై అయ్యి ఆ యొక్క నత్రజని ఫిక్స్ చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఇకపోతే భాస్వరం. భాస్వరంకి వచ్చేటప్పటికి నేను మీకు ఒక చిన్న సబ్జెక్ట్ చెప్తాను. భాస్వరం అనేది ఎలా ఉంటుంది అని అంటే మొక్క గ్రహించుకోలేని రూపంలో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొక్క గ్రహించుకోలేని రూపంలో ఉంటుంది అని అంటే అక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి? మొక్క గ్రహించుకునే పరిస్థితుల్లో మనకి కొన్ని బ్యాక్టీరియాలు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. ఉదాహరణకి బ్యాసిలస్ మెటీరియం కానివ్వండి, బ్యాసిలస్ సర్బెలం కానివ్వండి, బ్యాసిలస్ పాలిమిక్స్ కానివ్వండి, బ్యాసిలస్ సబ్స్టిలిస్ కానివ్వండి, సూడోమోనాస్ స్ట్రైటా కానివ్వండి, ఇంకోటి ఫాస్ఫోలికం అని కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఎప్పుడు మనకి ఈ ఫాస్ఫరస్ని గ్రహించేట్లుగా, అంటే తయారు చేసి తీసుకొచ్చేట్లుగా మలిచి ఆ ఫాస్ఫరస్ మొక్క వేరు గ్రహించేట్టుగా చేస్తాయి ఈ బ్యాక్టీరియాస్ అన్ని. అలానే కొన్ని ఫంగస్లు కూడా ఉంటాయి. ఒకటి ఫ్లోవస్ అని ఒకటి ఉంటుంది, పెర్నిసిలియం డిజిటటమ్ అని చెప్పి ఒక ఫంగస్ ఉంటుంది, నిగర్ అనేటువంటి ఒక ఫంగస్ ఉంటుంది, ఆస్పర్జిల్లస్ నిగరస్ అంటారు, అలానే ఆస్పర్జిల్లస్ ఫ్లోవస్ అంటారు, అలానే ఆస్పర్జిల్లస్ అవమోరి అని అంటారు. వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఫంగస్లు. ఈ ఫంగస్లు కూడా మనకి ఈ ఫాస్ఫరస్ని మొక్క గ్రహించేలాగా చేయటంలో అద్భుతమైనటువంటి కృషి చేస్తాయి. మరొక ఫంగస్ గురించి చెప్పాలి, అన్నిటికంటే ఇంపార్టెంట్, అద్భుతమైనది, ప్రధానమైనటువంటిది మైకోరైజా. మైకోరైజా అనేటువంటి ఫంగస్ కూడా, మైకో అంటే ఫంగస్, రైజా అంటే రూట్ వ్యవస్థ. దీన్ని కూడా మొక్క వేరు వ్యవస్థని భూమి లోపలికి జొప్పించుకెళ్ళటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రైతులు కూడా ఒకవేళ భూమిలో మొక్కల్ని పెట్టుకునేటప్పుడు ఇది అవసరం, కొన్నాళ్ల పాటు అవసరం, కేవలం ఒక్కసారి మాత్రమే అవసరం, ఇంకా మళ్ళీ అవసరం లేదు. ఒక్కసారి కనుక మీరు వేసుకునేటువంటి పోషక చక్ర వ్యవస్థలో మైకోరైజాను కలుపుకోగలిగితే మీ మొక్క దానంతట అదే బతుకుతుంది, మీరేం బ్రతికించాల్సిన అవసరం లేదు. వీటిల్లో మరొక ప్రధానమైనటువంటి జీవి ఒకటి ఉంది. ఆ జీవి పేరు యాక్టినోమైసిటీస్. ఈ యాక్టినోమైసిటీస్ అనేది అన్ని రకాల పోషక వ్యవస్థల్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి, ఒక తుంటర పిల్లలు నలుగురు ఉన్నారనుకోండి, బళ్ళో పంతులు గారు కర్ర తీసుకొని కూర్చొని రెండ్రా కూర్చోండి అని చెప్పి కర్ర ఒకసారి చూపిస్తే పిల్లలందరూ, ఆడుకునే పిల్లలందరూ వచ్చి అక్కడక్కడ తిరిగే వాళ్ళందరూ వచ్చి ఎలా అయితే ఒక చోట గుమిగూడి కూర్చొని చెప్పిన సబ్జెక్ట్ వింటారో, అలానే యాక్టినోమైసిటీస్ కూడా అన్ని రకాల జీవజాలాల యొక్క పదార్థాలను తీసుకొచ్చి మొక్క గ్రహించేలాగా చేయటంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి యాక్టినోమైసిటీస్, మైకోరైజా. యాక్టినోమైసిటీస్ని మీరు కృత్రిమంగా చేయాల్సిన అవసరం లేదు, అది జీవామృతం ద్వారా బాగా వృద్ధి చెందుతుంది. అయితే మైకోరైజా మాత్రం ఒక్కసారి నేలకు అందించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక ఎకరాకు ఒక 4 కేజీలు కనుక మైకోరైజాను తీసుకొచ్చి వేసుకోగలిగితే, వ్యామన్ అంటారు, నేను తీసుకొచ్చి వేసుకోగలిగితే జీవితంలో మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. కానీ ఇవన్నీ వేయాలంటే ముందుగా ఆచ్ఛాదన అనేది చాలా ముఖ్యము. నెక్స్ట్ ఇంకపోతే పొటాష్ దగ్గరకు వచ్చేటప్పటికి పొటాష్ భూమిలో కావలసినంత ఉంటుందండి. ఈ పొటాషు చిక్కేంటంటే ఈ పొటాషు సిలికేట్స్ రూపంలో ఉంటుంది. ఈ సిలికేట్స్ రూపంలో ఉన్నటువంటి పొటాష్ని బ్యాసిలస్ సిలికస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా మొక్క వేరు గ్రహించేలాగా చేస్తుంది. అంటే మన మొక్క బతకటానికి కీలక పాత్ర పోషించేది ఏమిటయ్యా అనంటే బ్యాక్టీరియాలు, ఫంగస్లు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్లు లేకపోతే మొక్క బతకటం అనేది కష్టము. ఈ ఫంగస్లు అనేవి మొక్కకి రోగనిరోధక శక్తిని అందించడంలో, లేదా ఇతరత్ర వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడంలో, లేదా కొన్ని శత్రు కీటకాలని నశింపు చేయటంలో ఈ శీలీంధ్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ మొక్కకి కావాల్సినటువంటి పోషక చక్రాన్ని మొత్తం సక్రమంగా అందించాలి అని అంటే ఇక్కడ
మనకు బ్యాక్టీరియాలు అనేవి చాలా ముఖ్యం. ఈ బ్యాక్టీరియాలు ల్యాబొరేటరీలో కొని తీసుకొచ్చి చేస్తే మీకు అంత గొప్ప బ్యాక్టీరియాలు రావు. జీవామృతం పారిస్తే చాలా గొప్ప గొప్ప బ్యాక్టీరియాలు మనకు అందుతాయి. చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, కొన్ని వేలు, ఇంకా పేర్లు కూడా పెట్టలేదు. గుర్తించాల్సినవే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి, గుర్తించినవి కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆవు మూత్రం, ఆవు పేడతో కూడుకున్నటువంటి ప్రకృతి వ్యవసాయం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే శ్రేష్టమైనది. అండ్ ఈ సంపూర్ణ ప్రకృతి వ్యవసాయంలో మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం పెస్ట్ మేనేజ్మెంట్. పెస్ట్ మేనేజ్మెంట్ గురించి చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక ఒకసారి మాటల్లో చెప్పాను, రైతు భూమిని మోసం చేస్తాడు కానీ భూమి రైతును మోసం చెయ్యదు. అయితే నీవు ఏ దృష్టితో చూస్తావో అదే దృష్టి నీకు తిరిగి వస్తుంది అనేది మన తత్వశాస్త్రంలో ఉంటుంది. అలానే రైతు కూడా భూమిని ఆరాధిస్తే భూమి కూడా రైతుకి మేలు చేకూరుస్తుంది, వరప్రసాదాయినిగా పనిచేస్తుంది. అలానే కీటక వ్యవస్థ, ఇంకా ఈ దోమలు, చీడపీడలు, పురుగులు, రకరకాలు, ఇవి రైతుని ఇబ్బంది పెట్టేది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రైతు నష్టపోయేది పోషక వ్యవస్థలో కాదండి. రైతు ఒకసారి కాకపోతే ఒకసారైనా పోషక వ్యవస్థలో లబ్ధి పొందుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఖచ్చితంగా పొందుతాడు, 100% పొందుతారు. నేను కావాలంటే దీనికి సంబంధించి ఒక స్కెచ్ ఇస్తాను. ఆ స్కెచ్ ప్రకారం ఒక టేబుల్ చెప్తాను. ఆ టేబుల్ను ఫాలో అయితే చాలు, సరిపోతుంది. పాలేకర్ గారు చెప్పిన టేబుల్ చెప్తాను నేను. ఎలా ఫాలో అవ్వాలి, ఎలా అమలు పరచాలి, ఎలా సాగు చేసుకోవాలి అనేది పాలేకర్ గారు చాలా సువిశాలమైనటువంటి హృదయంతో, సహృదయంతో, అందరికీ అర్థమయ్యేట్టుగా సరళమైనటువంటి భాషలో చెప్పినటువంటి వ్యక్తి పాలేకర్ గారు. మరి ఈ చీడపీడల యాజమాన్యానికి ఏం చేయాలి? దీన్నే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని అంటారు, సమగ్ర కీటక యాజమాన్య చర్యలు అని అంటారు. ఈ సమగ్ర కీటక యాజమాన్య చర్యల్లో ప్రధానంగా రైతులు అవలంబించాల్సింది ఏమిటి అనంటే, మన పంటల మీద చీడపీడలు వాలటానికంటే ముందే రైతులు ఈ రకరకాల రైతు శత్రు పురుగుల్ని, మిత్ర పురుగుల్ని అరికట్టుకోవటం. ఉదాహరణకి ప్రతి పంట చేను గట్టు మీద 4 మూలల 8 దిక్కుల, ఒక్క మాటలో చెప్తా, 8 దిక్కుల అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఈశాన్య, వాయువ్య, నైరుతి, ఆగ్నేయ భాగాలు, ఈ 8 దిక్కుల్లోనూ ఆముదం మొక్కల్ని పెట్టుకుంటే ఈ చీడపీడలన్నీ కూడా వచ్చి ఆముదం మొక్క మీద వాళ్తాయి. ఆముదం మొక్క మీద ఎప్పుడైతే వాళ్తాయో మన యొక్క రైతు శత్రు కీటకాలను తినటం కోసం, శాకాహారులైనటువంటి రైతు శత్రు కీటకాలను తినటం కోసం మాంసాహారులైనటువంటి రైతు మిత్ర కీటకాలు చేరి వీటి మీద దాడి చేసి వాటి ఆహార చక్రాన్ని అవి నెరవేర్చుకుంటాయి. ఉదాహరణకి ఈ ఆముదం చెట్ల మీద మనకి త్రిప్స్ అని, ఎఫిడ్స్ అని, మైట్స్ అని, జెసిడ్స్ అని, వైట్ ఫ్లై అని, పచ్చ పురుగులు, లద్దె పురుగులు, చైనీస్ విండ్ మిల్లు, హెమెప్టెరా, లెపిడెప్టెరా జాతికి చెందినటువంటి రకరకాల గొంగళి పురుగులు, పత్రహరితాన్ని తినేటువంటి అన్ని రకాల పురుగులని తినటం కోసం భగవంతుడు శత్రు పురుగుల్ని సృష్టించాడు. వాటిల్లో రైతు మిత్ర పురుగులైనటువంటి అల్లికరక్కల పురుగులు అనగా క్రైసోపెర్లా లేస్వింగ్స్ లార్వా, అలానే లేడీ బగ్స్ అంటారు అక్షింతల పురుగులు, అలానే కిస్సింగ్ బగ్స్, అలానే అసాసిన్ బగ్స్, అలానే రెడ్విడ్ బగ్స్, అలానే పారాసిటాయిడ్స్ అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్, ట్రైకోగ్రామా జపోనికము, ట్రైకోగ్రామా అకాయి, బ్రకానిడాయి అని అంటారు, బ్రకానిడాయి, టెట్రాసైకస్, టెలినామస్, ఇటువంటి పారాసిటాయిడ్స్ను కూడా భగవంతుడు సృష్టించాడు. ఇది ఒక చక్రం. ఈ చక్రం మీద ఈ ఆహార చక్రము లేకపోతే ఈ కీటక యాజమాన్య చక్రం అనేది ఉంటుంది. అయితే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 90% పైచిలకు రకరకాల రైతు శత్రు పురుగులన్నీ కూడా విదేశాల నుంచి వచ్చినవేనని ఒక సర్వే ఉంది. నేను ఇంకా పూర్తిగా చదవలేదు, కొంత భాగం మాత్రమే చదివాను. అయితే కొంత సబ్జెక్టు నేను వెళ్ళిన తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది ఏంటంటే 90% పైచిలకు చీడ అంతా కూడా విదేశాల నుంచే వచ్చింది అని మాత్రం తేలింది. మన దేశంలో ఉన్నటువంటి స్వతహాగా 1950కు ముందు మన దేశంలో ఉన్నటువంటి చీడపీడలన్నీ చాలా తక్కువ.
ఎప్పుడైతే మనం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టామో వాటితో పాటు వీటి గుడ్లు కూడా వచ్చి ఈ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఈ రసం పీల్చి పురుగులను అన్నిటినీ కంట్రోల్ చేయడం కోసం, ఉదాహరణకి ఇందాక నేను రైతు మిత్ర పురుగుల్లో హిబిస్కస్ ఒకటి, ఫ్యాబ్రిషియస్ ఒకటి, ఇటువంటి అన్నీ కూడా చాలా రకాలు ఉంటాయి. నేను సమయం సందర్భం ఎవరికన్నా కావాల్సినప్పుడు నేను ఒక డేటా నేను పీడిఎఫ్ రాస్తున్నాను, దాని పట్ల కొంత టైం పడుతుంది. అయినా ఎవరికైనా కావాలి అని అంటే నేను ఓరల్గా అయితే చెప్పగలను. ఈ చీడపీడలన్నింటినీ కూడా ఎల్లో స్టికీ ట్రాప్స్ అనగా పసుపు రంగు జిగురట్టలు లేదా పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి ఒక 10, బులుగు రంగు జిగురట్టలు ఎకరానికి ఒక 10, తెలుపు రంగు జిగురట్టలు ఎకరానికి ఒక 10. ఒక్కొక్క కార్డు 10 రూపాయలు ఉంటుంది. మొత్తం 3 రకాలు కలిపి 30 కార్డులు 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 6 నెలల పాటు మీకు ఎంత వాన పడినా, ఎంత చలి కాచినా, ఎంత ఎండ కాచినా దీని గమ్ము ఎక్కడికి పోదు. ఇది తూర్పు పడమరల దిశల్లో మనం చేలో సమాన భాగాలుగా నలుదిశల చక్ర భాగాలుగా నలచదరంగా స్క్వేర్ షేప్లో మనం ఎప్పుడైతే వీటిని మన పొలంలో స్థాపించుకుంటామో, పంట పైన అడుగు ఎత్తులో ఎప్పుడైతే వీటిని స్థాపించుకుంటామో, ఈ అన్ని రకాల రసం పీల్చు పురుగులు అన్నీ కూడా వచ్చి వీటికి అతుక్కుపోతాయి. నివారణ ఒకటే మార్గము, పారద్రోలటం మార్గం కాదు. రసాయన అవశేషాల ద్వారా పురుగులు చనిపోతాయి అని అనుకుంటే అది భ్రమే. పైగా దానికి ఈ రసాయన పురుగుల మందుల ద్వారా వాటి యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని మళ్ళీ తిరిగి వస్తున్నాయి. వాటి యొక్క నిరోధక శక్తిని పెంచుకొని మళ్ళీ రెస్ట్రైన్ చేయడానికి, అవి దాడి చేయడానికి సిద్ధంగా ఎంతో పవర్ఫుల్గా తయారై వస్తున్నాయి. కాబట్టి నివారణ ఒకటే మార్గం. వీటికి మందులతో కాదు పరిష్కారం. వీటిని అంతమొందిస్తేనే రైతు బాగుపడతాడు. దీంట్లో ఈ రసం పీల్చు పురుగుల్ని ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా మనం ఈ ఎల్లో స్టికీ ట్రాప్స్, బ్లూ స్టికీ ట్రాప్స్, వైట్ స్టికీ ట్రాప్స్ వాటి ద్వారా వీటిని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం చుట్టుపక్కల గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి వ్యాధికారకాలను నిరోధించడం కోసం చేను గట్టు చుట్టూ నేను చెప్పినటువంటి 8 దిక్కుల్లో కూడా ఆముదం చెట్లతో పాటు కంది గింజలు, కంది చెట్లు, గోరింటాకు చెట్లు, చెట్టు చిక్కుడు చెట్లు అని అంటారు. పాదు చిక్కుడు కాదు, చెట్టు చిక్కుడు. ఉదాహరణకి మీకు పాదు చిక్కుడు అంటే మన దేశవాళీ విత్తనాలు. ఇప్పుడు నేను చెప్పేటువంటి చెట్టు చిక్కుడు కూడా దేశవాళీ విత్తనమే, అయితే కొంచెం ఇంప్రూవ్డ్ వెరైటీ. మన ఎన్ఆర్ఐ కంపెనీ వారిది గణేష్ అని చెప్పి ఒక సీడ్ ఉంటుంది. ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, కొద్ది హైట్లోనే గుబురుగా వస్తుంది, మంచి కాయలు కూడా కాస్తాయి, పంట కూడా వస్తుంది. వీటికి ఈ చీడపీడలన్నీ కూడా వచ్చి ఇది ఆకర్షక పంటగా పనిచేస్తుంది. ఈ చీడపీడలన్నిటికీ కూడా ఆకర్షక పంటగా పనిచేస్తుంది. వీటి మధ్యలో బంతి మొక్కలు పెట్టుకోవటం మరింత అద్భుతమైనటువంటి చర్య. గోరింటాకు, కంది వ్యాధికారకాలను నియంత్రించడంలో చాలా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని కంచె పంటలు లేదా జీవకంచె పంటలని లేదా ఎర్ర పంటలుగా మనం భావించుకోవచ్చు. మధ్యలో అంతర్ పంటలుగా సాగు చేసుకోవాల్సినవి ప్రధాన పంట. ఒక ఏకదళ పంట సాగు చేస్తే ఒక ద్విదళ పంట కూడా ఉండాలి. కారణం నత్రజని ఫిక్స్ చేయడంలో ఈ ద్విదళ జాతి మొక్కలు ఒకటికొకటి బాగా సహకరించుకుంటాయి. వీటి వేర్ల బుడిపెల మీద రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజనిని బాగా స్థిరీకరిస్తుంది. అలానే అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైర్లేమ్ కూడా నత్రజని స్థిరీకరణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవే కాదు, నత్రజని స్థిరీకరణకి కేశాకర్షక శక్తి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవి అనేక అంశాలు తర్వాత లోతుకు వెళ్లే కొద్దీ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ చీడపీడల యాజమాన్యంలో ఈ స్టికీ ట్రాప్స్తో పాటు మరి దోమల గురించి చెప్పారు కదా ఇందాక. పత్రిహారతాన్ని హరించేటువంటి ఈ పురుగుల గురించి చెప్పలేదు. పచ్చ పురుగులు కానీ, లద్దె పురుగులు కానీ, గొంగళ పురుగులు కానీ, చైనీస్ విండ్ మిల్స్ కానీ, లేకపోతే లెపిడెప్టెరా జాతికి చెందినటువంటి కానీ, ఇటువంటి జాతి అన్నింటినీ కూడా వీటికి సంబంధించి మనకి లింగాకర్షక బుట్టలు అని దొరుకుతాయి. ఇవి ఫెరమోన్ కెమికల్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. నేను చెప్పిన ఇందాక జిగురట్టలు కూడా ఫెరమోన్ కెమికల్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. రఘునాథ్ గారిని చెప్పి ఆ కంపెనీ ఎండి, పాపం ఆయన అధిక లాభం కోసం ఆయన వ్యాపారం చేయట్లేదు, రైతుల్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో అతి తక్కువ ధరలో మార్కెట్లో ఎన్ని కంపెనీలు ఉన్నా సరే తక్కువ ధరకి, రైతుకు అందుబాటులో ఉండేటువంటి ధరకి అతి తక్కువ మార్జిన్తో ఆయన బిజినెస్ చేస్తున్నారు. ఆయన నిజంగా ఆయనకు కూడా నమస్కారం పెట్టాలి. ఆయన సమాజానికి చేస్తున్నటువంటి కృషి అభినందనీయం.
తర్వాత ఎవరికైనా కావాల్సిన వారు నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాను, చక్కగా మీరు సాగు చేసుకోండి, ఇబ్బంది లేదు. పార్సిల్ వేస్తారు, ఆ పార్సిల్ ద్వారా తెప్పించుకోండి. ఈ లింగాకర్షక బుట్టల ద్వారా ఒక పురుగును మీరు నియంత్రిస్తే సుమారు ఒక 400 నుంచి 600 గుడ్లని నియంత్రించినట్లేనని ఒక శాస్త్రీయ లెక్క ఉంది. అనగా నివారణ ఒకటే మార్గం అని ఇందాక నేను చెప్పినట్లుగా ఈ లింగాకర్షక బుట్టలో ఆ లూర్ వాసనకి వచ్చి ఈ గుడ్లు పెట్టేటువంటి పురుగు వచ్చి అందులో మత్తుకు పడిపోయి ఆ తర్వాత పైకి లేవలేక చనిపోతుంది. కాబట్టి ఈ లింగాకర్షక బుట్టలు కూడా ఎకరానికి ఒక 10 పెట్టుకోవాలి. 5 ఏమో 15 పెట్టుకుంటే ఇంకా ఉత్తమం. ఒక 5 ఏమో పచ్చ పురుగు ఇయ్యి, ఒక 5 ఏమో లద్దె పురుగు ఇయ్యి, ఒక 5 ఏమో ఏదైనా ఒక కాండం తొలుసు పురుగు యొక్క లూరు కింద పెట్టుకుంటే, అవి కూడా స్క్వేర్ టైప్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా మనం చక్కగా ఈ పెస్ట్ మేనేజ్మెంట్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు. ఇది ప్రధానమైనటువంటి అంశం కీటక యాజమాన్య చర్యల్లో. ఇవి కాక మైట్స్ అనగా నల్లులు, ఎర్ర నల్లు అంటారు, మిర్చిలో ఎక్కువగా వస్తుంది, చాలా రకాల పంటల్లో వస్తుంది. ఆకు అడుక్కి ముడిచుకుపోతుంది అని అంటే దానికి కారణం నల్లి. ఎప్పుడైనా ఏదైనా మనం ఒక కీటకాన్ని ఆ సమస్య ఏంటో గుర్తించాలి అని అంటే, ఏదైనా ఒక సమస్యను గుర్తించాలంటే ఆకు అడుగు భాగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆకు పై భాగాన్ని చూస్తే మనకు అర్థం కాదు. ఆకు అడుగు భాగాన ఏ కీటకము లేకుండా పైన ఏదన్నా రంగు మారితే, ఏదన్నా ఒక పోషక సమస్య వచ్చిందనో లేదా ఏదైనా ఒక వ్యాధి కారకం వచ్చిందనో అప్పుడు దాన్ని అట్లా గుర్తించుకోవాలి తప్పించి ఆకు అడుగు భాగం చూడకుండా నా మొక్కకి ఏదో అయిపోయింది అని అనుకుంటే అది భ్రమ మాత్రమే. నెక్స్ట్, ఈ పత్రహరితాన్ని హరించే వాటిల్లో గ్రాస్ హాపర్స్ అంటారు, మిడతలు. ఈ మిడతల్ని కూడా మనం జీవామృతము, నీమాస్త్రము, మట్టి ద్రావణము, దశపత్రి కషాయము ఇటువంటి వాటితో మనం ఇది చేసుకోవచ్చు. మట్టి ద్రావణం అనేది పెద్ద వింతేం కాదు. మట్టి ద్రావణం అనేది పాలేకర్ గారు చెప్పిన దాంట్లో కూడా ఒక దోసెడు పుట్టమట్టి బదులు ఒక 4 దోసెళ్ళు వేసుకోవచ్చు. అదే మట్టి ద్రావణం కింద కూడా మారిపోతుంది. దాన్ని చక్కగా తీసి మనం మొక్కలకి ఆకు అడుగు భాగం పై భాగం తగిలేట్టుగా స్ప్రే చేసుకోవాలి. నేను చెప్పేటువంటి ఏ మందునైనా కానీ ఆకు అడుగు భాగం పై భాగం స్ప్రే చేసుకోవాలి. ఎక్సెప్ట్ బ్రేకింగ్ సోడా ఫార్ములా తప్పించి మిగిలినవన్నీ కూడా డ్రిప్పింగ్ వెట్ బాగా తడిచి ముద్దయిపోయేట్లుగా స్ప్రే చేయాలి. ఒక్క బేకింగ్ సోడా ఫార్ములాని మాత్రం జస్ట్ పెయింట్ స్ప్రే చేసినట్టు ఇట్లా స్ప్రే చేసి వదిలేస్తే మొక్క మీద ఉన్నటువంటి ఏదైనా ఫంగల్ స్పోర్స్ కానీ ఏమైనా ఉంటే అవి నిరోధించబడతాయి, వికర్షకంగా పనిచేస్తుంది. గుడ్లు ఏమన్నా ఉంటే చనిపోతాయి. అలానే సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా రాలిపోతాయి. ఈ సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్కి ఉదాహరణకి మీకు పిండి నల్లి, అలానే చాలా రకాలు ఉంటాయి సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్. 1 కాదు 2 కాదు. అవి తెల్లటి పొరగలిగి మెత్తటి జీవాంశంతో నడుస్తూ ఉంటుంది, పారద్రోలుతూ ఉంటుంది. ఎక్కడైతే చేమలు చెట్టు మీద అటు ఇటు ఎక్కువ ప్రయాణం చేస్తాయో అక్కడ సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. అంత మాత్రాన చేమలు మనకు హాని చేస్తాయని కాదు, చేమలు చాలా మంచి చేస్తాయి. చేమలను ఎప్పుడూ పారద్రోలాలని చూడబాకండి. ఆ చేమల యొక్క కాళ్ళ వేళ్లకి ఈ పిండి నల్లి తాలూకా యొక్క గుడ్లు అతుక్కొని అట్లా వ్యాప్తి చెందుతూ వెళ్తాయి. అక్కడ 48 గంటల్లోనే అవి పిల్లలయ్యి తినటానికి ఎక్కువగా ఇదవుతాయి. ఈ పిండి నల్లికి సహజ సిద్ధంగానే శత్రువులు ఉన్నాయి. వాటినే క్రిప్టోలేమస్ మాంట్రిజరీ అని అంటారు. వాటి గ్రబ్స్ అనగా వాటి పిల్లలు కూడా ఈ పిండి నల్లి మీద పడి దాడి చేస్తాయి. చాలా శక్తివంతమైనటువంటి రైతు మిత్ర పురుగు అది, క్రిప్టోలేమస్ మాంట్రిజరీ అని అంటారు. అలానే వీటికి సంబంధించి రెడ్విడ్ బగ్స్ కూడా ఈ పిండి నల్లిని నియంత్రించడంలో కూడా బాగా పనిచేస్తుంది. అసలు ఇదంతా ఏమీ లేదనుకుంటే సింపుల్గా లిక్విడ్ డిష్ వాష్ సోప్ తీసుకొని నీమ్ ఆయిల్ తీసుకొని బాగా చెలక్కొట్టేసి స్ప్రే చేసుకుంటే ఎలాంటి సాఫ్ట్ స్కేల్ ఇన్సెక్ట్ అయినా కానీ వెళ్ళిపోవాల్సిందే. దాన్ని మట్టి ద్రావణంతో కలిపి స్ప్రే చేసుకుంటే మరీ హాయి. అయితే పొద్దుంగూకులు మట్టి ద్రావణం స్ప్రే చేయడం మాత్రం చాలా తప్పు. పొద్దుంగూకులు మట్టి ద్రావణం స్ప్రే చేస్తే కిరణజన సంయోగ క్రియకి చాలా ఇబ్బందులు వస్తాయి, మొక్క ఎదగదు. ఒకవేళ ఎదిగిన ఆరోగ్యవంతమైనటువంటి ఫలదీకరణ స్థితికి రాదు. కాబట్టి మట్టి ద్రావణం ఒకసారి స్ప్రే చేస్తే అనుబంధంగా మరుసటి స్ప్రేలో జీవామృతాన్ని కానీ నీమాస్త్రాన్ని కానీ కొంచెం దట్టంగా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మొక్క యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటంలో ఈ ఫోలియర్ స్ప్రేస్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, మొక్క పెట్టిన తర్వాత ఎదుగుదల దశలో జీవామృతం ఒకటి, నీమాస్త్రం ఒకటి, దశపత్రి కషాయం ఒకటి, ఇవి మూడిటికి ఏది లొంగకపోతే అప్పుడు
మనం బేకింగ్ సోడా ఫార్ములాకి వెళ్ళాలి. అంతకుమించి ఉత్తి పుణ్యానికి మాత్రం దయచేసి బేకింగ్ సోడా ఫార్ములా జోలికి వెళ్ళకండి. అది సోడియం బైకార్బోనేట్, మనం ప్రకృతి వ్యవసాయంలో సహజ సిద్ధంగానే దొరికేటువంటి లవణమే అయినా అంత అవసరమైతే రాదు. ఒకవేళ వచ్చిన పరిస్థితి ఉంటే గనక ఆయా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పరిష్కార మార్గాలు సూచిస్తాను, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ మరొక విషయం, కీటక యాజమాన్య చర్యల విషయానికి వచ్చిన తర్వాత, పోషక యాజమాన్య చర్యలు భూమి ద్వారానే అందుతాయి. అయితే మొక్కకి పైబాటున మనకి ఆరోగ్య స్థితి అందాలి అని అంటే, రోగకారకాలని నిరోధించాలి అని అంటే, మనం విత్తనం పెట్టడానికంటే ముందు భూమి తయారు చేసుకునే సమయంలోనే ఘనజీవామృతం 2 అనగా చీకిపోయిన ఆవు పేడని, బాగా చీకిపోయినటువంటి ఆవు పేడని 200 కేజీలు తీసుకొని దాంట్లో ఒక 20 లీటర్ల ద్రవజీవామృతాన్ని పోసి బాగా కలియబెట్టి దాంట్లో 1 కేజీ ట్రైకోడెర్మా విరిడి. ఇప్పుడు నేను మీకు కొన్ని శిలీంధ్రాల గురించి చెప్తాను, దాని తర్వాత ఈ సబ్జెక్టులోకి వెళ్తాను. మనకి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శిలీంధ్రాలన్నీ కూడా మనకి భూమిలో సహజ సిద్ధంగానే ఉంటాయి. ఉదాహరణకి ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జియానము, సూడోమోనాస్ ఫ్లోరసెన్సు, ఫ్లూడోమోనాస్ స్ట్రైటా. స్ట్రైటా అనేది కొంచెం బ్యాక్టీరియా అనుకోండి. నెక్స్ట్ వచ్చి ప్యాసిలోమైసస్ లానిసస్, బవేరియా బాసియానా, లెకానిసిలియం లకాని, మెటారైజం యానస్లోపే, ఇటువంటివన్నీ కూడా బ్యాసిలస్ ఫ్యామిలీకి చెందినవి కానీ వెర్టిసిలియం ఫ్యామిలీకి చెందినవి కానీ వీటన్నిటినీ కూడా మనకి భూమిలో సహజసిద్ధంగానే ఉంటాయి. చిక్కేంటంటే ఈ విధ్వంసం వల్ల చాలా వరకు కోల్పోయాం మనం. ఈ కోల్పోయిన వాటిని తిరిగి ఒకసారి పునరుత్తేజింపజేయాలి అని అంటే ఒక్కసారి వీటిని అందించుకోవడంలో తప్పు లేదు. ఈ బవేరియా బాసియానా, వర్టిసేలియంల కానీ, మెటరైజం యానస్లోపే, ఐసేరియా ఫ్రుమోసోరేసియా లాంటివి బయోపెస్టిసైడ్స్ అని అంటారు. ఈ బయోపెస్టిసైడ్ అని అంటే కీటకాలను నిరోధించడానికి ఇవి బాగా పనిచేస్తాయి. చలికాలంలోనూ వానాకాలంలోనూ మనం కీటక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని నియంత్రించుకోవడంలో ఈ బయోపెస్టిసైడ్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. అయితే వ్యాధికారకాలను ఉంటాయి. 2 రకాల వ్యాధికారకాలు ఉంటాయి. మొదటిది విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారకం, రెండోది భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారకం. ఇందులో విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారకాలను 2 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి దుంపజాతి, 2 విత్తనం, ఏదైనా ఒక సీడ్ ద్వారా మనం చూసుకునేది. దుంపను కూడా విత్తనం కింద మార్చుకొని మనం చేసుకుంటాం అనుకోండి. అయితే సహజ సిద్ధంగా దాదాపు అన్ని రకాల విత్తనాలకి ట్రైకోడెర్మా విరిడి అనేటువంటి శిలీంధ్రం ఉంటుంది. ఆ శిలీంధ్రాన్ని విత్తనానికి పట్టించి మనం తీసుకెళ్ళి చేలో విత్తుకోవటం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఇంతకంటే ముందే మనం చేను తయారు చేసుకునేటప్పుడు 200 కేజీల చీకిపోయినటువంటి ఘనజీవామృతం 2లో, అంటే 200 కేజీల చీకిపోయిన ఆవు పేడలో 20 లీటర్ల ద్రవజీవామృతాన్ని పోస్తే అది దాన్ని కలియబెట్టుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నా, లేదా పొడి పొడిగా అలానే అట్టిపెట్టేసి పైన గోనె పట్టాలు కప్పుకున్నా, నీడపట్టును పెట్టుకున్నప్పుడు అది 6 నెలలు నిలవ ఉంటుంది. దాన్నే ఘనజీవామృతం 2 అని ఒక నామకరణం చేశారు పాలేకర్ గారు. ఈ ఘనజీవామృతం 2లోనే 1 కేజీ 200 కేజీలకి 1 కేజీ ట్రైకోడెర్మా విరిడి, 1 కేజీ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, 1 కేజీ 2 కేజీలు మైకోరైజాని గనక, ఒకవేళ మాగాణి చేను అయితే 4 కేజీలు చల్లుకోవాలి, మెరక చేను అయితే 2 కేజీలు సరిపోతుంది. ఎందుకు సరిపోతుంది అని అంటే, మాగాణి చేలో మీరు ఏదైనా ఒక విత్తనం పెట్టేటప్పుడు, ఉదాహరణకి వరికి పెట్టేటప్పుడు గుంట తీసి గుంటలో ఈ ఎరువు, ఈ పోషకం వేసి, ఈ పదార్థాన్ని వేసి, ఈ పదార్థం కాదు కల్చర్, ఎరువు కూడా కాదు, ఎరువు అనేది అసలు పదమే కాదు నన్ను అడిగితే, ఈ కల్చర్ తోడును వేసి వరి నాటు పెట్టాలంటే కొంచెం తలనొప్పితో కూడుకున్నది కాబట్టి ముందుగానే చేలో చల్లేసి పెట్టుకోవటం ఉత్తమం. అదే మెరక చేలోకి వచ్చేటప్పటికి మనం చిన్న గుంట లాంటిది తీసి పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఘనజీవామృతం 2లో మైకోరైజా, ఇందాక నేను చెప్పినటువంటి వేరు వ్యవస్థని లోపలికి జొప్పించుకొని తీసుకెళ్ళి దానికి అనేక పోషకాలను అందింపజేసేటువంటి, గ్రహింపచేసే అంతటి లోతు వేరు వ్యవస్థని లోపలికి తీసుకెళ్లేటువంటి శక్తి ఈ మైకోరైజాకు ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే విత్తనం పెడతామో అక్కడ ఈ మైకోరైజాని వేసి మనం విత్తనం పెట్టుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది వేసి పెట్టుకున్న తర్వాత
ఈ వేసి పెట్టుకునేటప్పుడు మనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది ఒకటి వేసి ఉంచుతాం ఈ ఘనజీవామృతం 2లో. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది ఇందాక నేను చెప్పిన వ్యాధి కారకాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి కారకాలు, రెండు భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి కారకాలని. విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి కారకాలలో చాలా వరకు ట్రైకోడర్మా విరిడి నియంత్రిస్తుంది. ఒక్క దుంపజాతి వాటికి మాత్రం హార్జియానం అనేది తర్వాత ఇచ్చుకోవటం ఉత్తమం. కానీ ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి, లేదా పాలేకర్ గారు చూపించేటువంటి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. నా వరకు నేను విత్తన శుద్ధి ఎలా చేస్తాను అంటే, ముందు మంచినీటిలో అన్ని రకాల విత్తనాలని కడిగి 1కి 2 సార్లు కడుక్కొని, తరువాత గోరువెచ్చటి నీళ్ళలో కేవలం 1 నిమిషం అట్టిపెట్టి, ఆ తరువాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, ఆ తరువాత ఆరపెట్టి దాని మీద ట్రైకోడర్మా విరిడి నీళ్ళని చిలకరించి ఆ విత్తనాలకి పట్టించి, అంటే రాపాడించను నేను, కేవలం అట్లా చల్లేసి అట్లా అట్టి పెట్టేసుకుంటాను. ఆరిన తర్వాత తీసుకెళ్లి విత్తనం పెట్టుకుంటాను. నాకు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు విత్తనం ద్వారా ఒక్క వ్యాధికారకం కూడా సంక్రమించగా నేను చూడలేదు. అలానే భూమి ద్వారా కూడా ఒక్క వ్యాధికారకాన్ని కూడా నేను చవి చూడలేదు. అనగా పాలేకర్ గారు చెప్పింది నేను తూచా తప్పకుండా పాటించాను. విజయరామ్ గారు చేసినటువంటి కృషిని నేను ఎంతో జాగృతతో గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకొని చేసినటువంటి తప్పించి నేనెక్కడా నా సొంత పెత్తనం చేయలేదు. పెద్దలు చెప్పింది ఆచరించాను. ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. నా మిత్రుడు శ్రీనివాసమూర్తి గారు అయితే నాకు మాటల రూపంలో అక్షతలు మొట్టికాయలు వేసి మరీ చెప్పారు. అలానే నేర్చుకున్నాను. నేను కూడా నేర్చుకొని ఈరోజు ఇంతమందికి చెప్తున్నానంటే కారణం ఆ మహనీయులే, ఆ ముగ్గురే కారణం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్లే కారణం. అయితే భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధి కారకాలను నిరోధించడంలో ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విత్తనం పెట్టుకునేటప్పుడు ముందుగా భూమికి నేను ఇందాక చెప్పినటువంటి తోడు కల్చర్, ఆ కల్చర్ని వెదజల్లుకొని, ఆ తరువాత విత్తనానికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి శీలీంధ్రాన్ని సపరేట్గా పట్టించి అక్కడ మనం విత్తుకున్నప్పుడు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అక్కడ పోషక వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. మిత్ర ఫంగస్ అక్కడే ఫామ్ అవుతుంది. మిత్ర బ్యాక్టీరియాలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. విత్తనం పెట్టిన తర్వాత నేను ఖచ్చితంగా ఆచ్ఛాదన చేసి తీరుతాను. ఎండుగడ్డి తీసుకొచ్చి అక్కడ వేస్తాను, లేదా పచ్చిగడ్డికైనా మొలిపిస్తాను. కలుపు పెరగనిచ్చి పీక్ అక్కడ వేస్తాను, లేదా అంతర్పంటగా పెసర కానీ, మినుము కానీ, ఉలవలు కానీ, చేను గట్లు చుట్టూతా మునగ, అవిసె ఇటువంటి మొక్కలు నేను పెట్టుకుంటాను. ఖచ్చితంగా పెట్టుకున్నప్పుడు నత్రజని అనేది స్థిరీకరణ అవుతుంది. ఎప్పుడైతే నత్రజని స్థిరీకరణ అవుతుందో అన్ని రకాల అమైనో ఆమ్లాలు కూడా మొక్కకి కావలసిన స్థాయిలో దొరుకుతాయి. కాబట్టి అమైనో ఆమ్లాల కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫిష్ ఎమ్యూనో యాసిడ్ అని, ఎగ్ ఎమ్యూనో యాసిడ్ అని, ఇంకేదో పచ్చిబద్దలు అనేక రకరకాలు చెప్తుంటారు. అసలు ఏవి అవసరం లేదు. నత్రజని స్థిరీకరణ జరిగితే అన్ని రకాల అమైనో ఆమ్లాలు మొక్క తానంతటా అదే సేకరించుకుంటుంది. మనిషి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంతగా అందించుకోవాల్సినంత ఆనందం ఏమన్నా కలిగితే ఒక మిద్దె తోటలో అయితే 1/4 లీటర్ ఆవు పాలు తెచ్చుకోండి. రైతులైతే 2 లీటర్ల ఆవు పాలు తెచ్చుకోండి. 200 లీటర్ల నీటిలో కలపండి. మొక్కలకు కావాల్సినంత స్ప్రే చేయండి. అన్ని రకాల అమైనో యాసిడ్స్ అక్కడే దొరుకుతాయి. అనవసరంగా అమైనో యాసిడ్స్ అనే పేరుతో పర్యావరణాన్ని పాడు చెయ్యొద్దు. మారేడు చెట్లు తీసుకొచ్చి ఏదో ఫెర్మెంటెడ్ ప్లాంట్ జ్యూస్ అని ఒకటి చెప్తున్నారంట. మారేడు మొక్కలు వంచేసి కనుక తీసుకొచ్చి మీరు గనక ఫెర్మెంటెడ్ ప్లాంట్ జ్యూసులు చేసి మొక్కలకు అందిస్తే సాక్షాత్తు శివుడు తన త్రిశూలంతో మళ్ళీ దారుణమైనటువంటి జన్మలు సృష్టించి మనకు వదిలేస్తాడు. భరించలేమిక ఆ బాధలు. దయచేసి మారేడు చెట్టుని ఇష్టానుసారంగా చెయ్యొద్దు. ప్రకృతి వ్యవసాయం ముసుగులో జరుగుతున్నటువంటి విధ్వంసాలు ఇవన్నీ. దయచేసి వీటన్నిటిని విడనాడాలి ఖచ్చితంగా. మళ్ళీ ఒక మారేడు చెట్టు తయారవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఒక వేప చెట్టు అయితే త్వరతరగతిన పెరుగుతుంది. రెంటికి చాలా తేడా ఉంది. పాలేకర్ గారు చెప్పిన దాంట్లో ఈనలు పీక్కొచ్చుకొని చక్కగా మిక్సీ వేసేసుకొని నీమాస్త్రం తయారు చేసుకోమంటారు. దానివల్ల పెద్ద నష్టమేం లేదు. కానీ మారేడు చెట్లు లాంటి మహావృక్షాలు, వటవృక్షాలను కనుక ఆ రకంగా ఆకుల్ని, కొమ్మల్ని, రమ్మల్ని కేవలం ఏదో మారేడు చెట్టు ఆకులను వలవమనండి చూద్దాం అనుకున్నా ముళ్ళు సప్పమని గుచ్చుకుంటుంది. ఎప్పుడు కూడా అట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. దేవుడి పేరుతో కూడా ఎప్పుడు కూడా అన్ని చెట్ల ఆకులు, ఇన్ని లక్షపత్ర పూజలు, ఈ దిక్కుమాలిన దరిద్రాలన్నీ చేయొద్దు. భగవంతుడిని ఆరాధించడానికి ప్రకృతిని విధ్వంసం చేయమని చెప్పి ఎక్కడ ఏ ఉపనిషత్తులో కానీ ఏ వేదంలో కానీ భగవంతుడు ఉటంకించలేదు. ఏ మహర్షికి కూడా చెప్పలేదు. పిచ్చి బట్టి
పిచ్చ పిచ్చ పనులు చేస్తున్నారు కొంతమంది. దయచేసి అటువంటి పిచ్చ పిచ్చ పనులు చేయొద్దు. కావాలంటే రెఫరెన్స్ కోసం మీరు గరికపాటి నరసింహారావు గారి వీడియోస్ కొన్ని ఉన్నాయని విన్నాను ఈ మధ్యకాలంలో. ఒకసారి వినండి. ఖచ్చితంగా ప్రకృతిని ఆరాధిస్తే భగవంతుడిని ఆరాధించినట్లే. అలానే ఈ భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారకాలను కానీ, విత్తనం ద్వారా సంక్రమించేటువంటి వ్యాధికారకాలను కానీ మనం సమర్థవంతంగా అరికట్టుకోవటానికి ఒక్కసారి వీటిని వాడుకుంటే తప్పులేదు. ఆచ్ఛాదన అనేది చాలా ముఖ్యం. నేను చెప్పేటువంటి ఏ విధానాన్నైనా కానీ మీరు ఆచ్ఛాదన లేకుండా ఆచరిస్తే సఫలీకృతం కాదు. ఆచ్ఛాదన అనగా మల్చింగు. మట్టితో మల్చింగ్ అంటారు పాలేకర్ గారు, అయినా నాకు అంతకంటే కూడా ఎండుగడ్డితో మల్చింగు ప్లస్ పత్రహరితంతో లైవ్ మల్చింగ్ అంటారు. పత్రహరితంతో కూడుకున్నటువంటి ఆచ్ఛాదన మంచి ఫలితాన్ని ఇచ్చింది నాకు, చాలా సంవత్సరాలు ఇచ్చింది నాకు. నేను ఆ అనుభవంతో చెప్తున్నాను. దయచేసి ఎప్పుడూ కూడా ఉత్తి పుణ్యానికి నేలని దున్నటం ఇటువంటి పనులు చెయ్యొద్దు దయచేసి. ఉత్తి పుణ్యానికి నేలని ఒకసారి పైపాటు చేద్దాం, లేకపోతే కలుపు పెరుగుతుంది. కలుపు అసలు పెద్ద విషయమే కాదండి. కలుపు అంటే మనం ఏ మొక్క అయితే కావాలనుకుంటున్నామో ఏ మొక్క దాని పక్కన ఏ మొక్క మనకు అవసరం లేని మొక్క ఏదైతే ఉందో దాన్ని కలుపు అని ఒక పదం వచ్చింది, దానికి ఉద్భవించింది. అంతే తప్పించి అది నిజంగా అనవసరమైన మొక్కని కాదు. ఈ భూమి మీద మనిషికి బతకడానికి ఎంత అర్హత ఉందో, ఇతర జీవరాశులు బతకడానికి ఎంత అర్హత ఉందో, మొక్కకి బతకడానికి, ప్రతి మొక్క బతకడానికి అర్హత ఉంది. భగవంతుడి సృష్టిలో ప్రతి మొక్కకి దాని యొక్క జీవకాలానికి అర్థం ఉంది. మీకు అది అడ్డం అనుకుంటే పీకి అక్కడే నేల మీద ఆచ్ఛాదన వెయ్యండి. కొన్నాళ్ళకి అది చీకిపోయి కర్బనంగా మారి సిఎన్ రేషియో రూపేణా వచ్చి తర్వాత జీవన ద్రవ్యం అనేది భూమిలో తయారవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే తప్పించి ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా మొక్కల్ని పీకి పారేయటం, ఇష్టానుసారం ఎట్లా పడితే అట్లా అమైనో యాసిడ్స్ అని చెప్పి కృత్రిమ పద్ధతులను అవలంబించటం, ఈ కృత్రిమ పద్ధతి మీరు ఏమి చేసినా సరే అది ప్రకృతి వ్యవసాయానికి విరుద్ధమే అని చెప్పి గ్రహించాలి. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రకృతి వ్యవసాయంలోని వాస్తవాన్ని తెలుసుకొని మాత్రమే చెప్పాలి. కొంతమంది చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, చిన్న మాటల్లో వర్ణించలేను. కొన్ని పీడిఎఫ్లు కూడా చేసి ఉంచాను. ముఖ్యంగా అమైనో యాసిడ్స్ పేరుతో జరుగుతున్నటువంటి చౌహాన్ క్యూ పద్ధతిలో వాళ్ళ దేశంలో వాళ్ళకి సూర్యరశ్మి కరువు ఏమోనండి, మన దేశంలో ఆ కరువు లేదు. సూర్యరశ్మి ద్వారా కావలసినటువంటి నత్రజని మనకు అందుతుంది. నత్రజని ఎప్పుడైతే స్థిరీకరించబడుతుందో అన్ని రకాల అమైనో ఆమ్లాలు దొరుకుతాయి. అవన్నీ వీళ్ళు చెప్పేదంతా కాంబినేషన్స్. వాళ్ళ దేశంలో కొన్ని కాలాలలో మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. వాళ్ళు కూడా పూర్తిగా ఏమీ చేయరు. అది యాక్చువల్గా కొరియన్ న్యాచురల్ కల్టివేషన్ అని చెప్పి ఒక పేరు ఉంది. దాని గురించి చాలా ప్రకృతికి విధ్వంసకారకాలైనటువంటి విధానాలను తీసుకొచ్చి రైతులకి చూపిస్తున్నారు. ఇన్ని పల్టీలు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక ఫిష్ అమినో యాసిడ్ తయారంటే చేప వ్యర్థాలు తేవాలని అంటున్నారు. చేప వ్యర్థాలు తీసుకురమ్మనంటే మాంసాహారం తినమని ప్రోత్సహించటమా, లేకపోతే ఏదైనా ఒక జీవజాలాన్ని హింసకు గురి చేయమని చెప్పి సందేశం ఇవ్వటమా? ఆలోచించుకోవాలి అందరూ. అలానే ఒక ఎగ్ అమినో యాసిడ్, కోడి నుంచి గుడ్డును వేరు చేసి తీసుకొచ్చి అది పిల్లను పొదిగించుకొని దాని సంతానాన్ని చేసుకొని ఇవ్వకుండా ఆ గుడ్డును తీసుకొచ్చి నిమ్మకాయలతో కలిపి పెట్టి దాన్ని ఒక అమినో యాసిడ్గా తయారు చేసి అది తీసుకొచ్చి మొక్కలకు వాడుకుంటే ఇది ఎక్కడ ధర్మం? దేశంలో ఒక మనిషి సంవత్సరానికి ఇన్ని గుడ్లు తినాలని చెప్పి ఒక పక్క దేశం ఇంత మొత్తుకుంటుంటే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ ఇన్ని కూడా వీటిలో అందుతాయి కాబట్టి గుడ్లను తినాలి అని చెప్పి చెప్తుంటే రైతులందరూ ఉన్న గుడ్లు వాడేసుకుంటే మనిషి ఏం తింటాడండి? నాకు అర్థం కాదు. రైతే మొత్తం నిమ్మకాయలు లాగేసుకొని ఎగ్ అమినో యాసిడ్లు చేసుకుంటే ఇంకా జనానికి ఏం అందుతాయి? రైతే మొత్తం మారేడాకులు మొత్తం వలిచేసుకుంటే ఇంకేం అందుతాయి? ఇది ఆలోచించుకోవాలి. ఇది ఎంతో విధ్వంసకర పరిస్థితులకు దారి తీయబోతుంది. సమసమాజం మంచి ఆలోచన చేసి మంచి విధానాలను అవలంబించి ప్రకృతి వ్యవసాయం పట్ల మంచి అవగాహన ఏర్పరచుకొని ఏమేం చేయాలి, ఎలా చేయాలి, నిజమైన ప్రకృతి వ్యవసాయ రైతు యొక్క సూచనలు తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి తప్పించి వేరొకటి కాదు. ప్రకృతి వ్యవసాయంలో మరొక ప్రధానమైనటువంటి అంశం, మొన్న ఈ మధ్య వింటున్నాను, చాలామంది అనుభవజ్ఞులు కూడా నేలను లోతు ఎక్కువ దున్నాలి అని చెప్పి చెప్తున్నారు. దయచేసి నేలను ఎక్కువ దున్నబాకండి. సుమారు మ్యాక్సిమం 3 అంగుళాలు 4 అంగుళాలు. ఆవు ఎట్లా అరకలతో వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు చెయ్యండి. అలా రాని వాళ్ళైతే, మా పిల్లవాడు 7 సంవత్సరాల పిల్లవాడు, వాడు 3వ ఏటే
ఆ మిషన్ ఆపరేట్ చేశాడు. హోండా FJ500 అని, హోండా FJ300 అని మినీ టిల్లర్స్ ఉంటాయి మార్కెట్లో. ఆ టిల్లర్ ఒకటి కొనుక్కోండి. మీరు కొనుక్కోవటమే కాదు, పక్క రైతుకు ఉపయోగపడుతుంది. లేదా నలుగురు రైతులు సంఘటితం అయ్యి కూడా ఈ ఈ పవర్ టిల్లర్స్ని తెచ్చుకుంటే ధర తక్కువలో వస్తుంది. మీరేమి ట్రాక్టర్లకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటికి ఊళ్ళోనే ఉపాధి దొరుకుతుంది. ఎంతో గొప్పగా సాగు చేయొచ్చు, మనకు అనుకూలంగా సాగు చేసుకోవచ్చు. చేలల్లో పెద్ద పెద్ద ట్రాక్టర్లు తెప్పకూడదు. చిన్న ట్రాక్టరు అంటే 20 HP హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్ అయితే ఓకే, అదైతే 800 kg లోపే బరువు ఉంటుంది. లేదా 150 kg బరువు ఉండేటువంటి పవర్ టిల్లర్స్ ఓకే. ఒక 50 చదరపడుగులు కనుక సుమారు 7x7 చదరపడుగులకి 850 kg పైచిలుకు బరువు భూమి మొయ్యలేదు అని ఒక శాస్త్రీయ లెక్క ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా బలమైనటువంటి బల ప్రదర్శన చేయొద్దు నేల మీద. నేల ఒత్తిడికి గురిగా పడుతుంది. నేల ఎప్పుడైతే ఒత్తిడికి గురిపడుతుందో ఆ పై లేయర్లో ఉండేటువంటి సూక్ష్మ జీవ రాశి మనుగడ సాగించలేక ఒకటి చనిపోతుంది, లేదా అందుబాటులోకి రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బ్యాక్టీరియాలు సూక్ష్మ జీవరాశి ఎప్పుడైతే మనకు అందుబాటులోకి రాదో ప్రకృతి వ్యవసాయంలో విజయాలు సాధించలేము. కాబట్టి ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని మనం శోధించి, ఛేదించి, సాధించి దాని నుంచి లబ్ధి పొందాలి తప్పించి వేరొక రకమైనటువంటి విధ్వంసక చర్యలు మాత్రం పొరపాటును కూడా అవలంబించకూడదు. ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఒక 10 నిమిషాల సమయం ఉంది. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక అడగండి, నేను అందరి ప్రశ్నల్ని నేను క్లారిఫై చేస్తాను. కొచ్చిర్ల బోడే చౌదరి గారు, నమస్కారం అండి. బోడే చౌదరి గారు, రాజేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్కారం రాజేశ్వరరావు గారు. దావులూరు మోహన్ కృష్ణ గారు నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మీరు 1 గంటకి ఫోన్ చేయండి మోహన్ కృష్ణ గారు. మీరు 2 రోజుల నుంచి మీ పని పెండింగ్ పడింది, క్లియర్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చి రామారావు పిఎస్వి రామారావు గారు నమస్కారం అండి. మోహన్ కృష్ణ గారు శుభోదయం, సుప్రభాతం, నమస్కారం. నా భార్య కూడా నమస్కారం పెట్టారు. హిమ తెన్నేటి గారు నమస్కారం. తెన్నేటి హిమ గారు బాగున్నారా? నెక్స్ట్ హరికిరణ్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యానండి. మీరు ఒక 60,000 మెంబర్స్ ఉన్నారని అన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ సండే మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుందాము. ఒక టైము లేజర్గా కూర్చొని మాట్లాడుకొని ఖాయం చేద్దాం. ఈ కమ్మటి మట్టి వాసనలో పదార్థాలతో కూడా ప్రాకృతిక వ్యవసాయం మనం కాపాడుతుంది. అందుకని నెక్స్ట్ హరికిరణ్ రెడ్డి గారు ఏ ప్రాబ్లం లేదు, ఓకే సార్, థ్యాంక్ యూ. సత్యవరప్రసాద్ ఏలేశ్వరపు నమస్కారం అండి. థ్యాంక్స్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు. హరికిరణ్ రెడ్డి గారు నమస్కారం సార్. సార్ అందరికీ నమస్కారం అండి. నేను రూపినేని కాంతి, ప్రాకృతిక రైతు, నాఫా వ్యవస్థాపకుడిని. మరొకసారి చెప్తున్నాను, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గము. ఈ భూతాపాన్ని తగ్గించడంలో కానివ్వండి, వేరొక కారణాలు కానివ్వండి. ఎవరికైనా మీకు నో డీటెయిల్స్ ఆన్ కంపానియన్ క్రాప్స్, నీడ్ డీటెయిల్స్ ఆన్ కంపానియన్ క్రాప్స్. కంపానియన్ క్రాప్స్ అంటే ఎన్ని రకాల మొక్కలైనా పెట్టుకోండి. వాటి పక్కన క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, వెల్లుల్లి కానీ, ఉల్లి, వేరుశనగ, ముల్లంగి, ఇటువంటి వాటిని కూడా మీరు పెట్టుకోవచ్చు కంపానియన్ క్రాప్స్ కింద. ఒకటేనండి, ఏక పంట వేయరాదు. రకరకాల పంటలు వేసుకోవాలి, అంతర పంటలు వేసుకోవాలి, ఎర్ర పంటలు వేసుకోవాలి, వికర్షక పంటలు వేసుకోవాలి, ఆకర్షక పంటలు వేసుకోవాలి, జీవకజ్జలు వేసుకోవాలి. మీ యొక్క రైతులకి వీటన్నిటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే నా మొబైల్ నెంబర్ చెప్తాను. మీ పొలం యొక్క కైవారాలు అనగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల యొక్క కొలతలు కనుక ఇస్తే, మీరు ఏ పంటలు సాగు చేద్దాం అనుకుంటున్నారో చెబితే దానికి తగ్గ డిజైన్ ఇస్తానండి. రోజుకి మినిమం 10 నుంచి 12 మంది రైతులకు ఇస్తుంటాను. సహజంగానే అందరికీ అలానే ఇస్తాను. విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాఫా గ్రూప్ అని ఉందండి. ఆ నాఫా గ్రూప్ యొక్క అబ్రివేషను న్యాచురల్ అగ్రికల్చర్ ఫార్మింగ్ యాక్టివిస్ట్ గ్రూప్, అనగా ప్రకృతి వ్యవసాయ సాగుబడి ఉద్యమకారుల సమూహము. ఇది ఎందుకన్నాను అనంటే, ఇది ఒక ఉద్యమంగా ముందుకు సాగాలి. పాలేకర్ గారు, విజయరామ్ గారు చేసేటువంటి
కృషిలో నేను కూడా ఒక సమిధను కావాలి, అవసరమైతే ఒక ఆహుతి కూడా అవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. పర్యావరణమే ఆఖరికి మిగిలేది. మనిషి శాశ్వతం కాదు, ఇతర ఏ జీవజాలం శాశ్వతం కాదు, ప్రకృతి శాశ్వతం. తర్వాత తరాల వారికి మనం అందించాల్సింది మంచి ప్రకృతిని, మంచి వాతావరణాన్ని. కాబట్టి నా మొబైల్ నెంబర్ చెప్తానండి, 9948812222. మళ్ళీ చెప్తున్నానండి, 9948812222 నా మొబైల్ నెంబర్ అండి. వాట్సాప్ గ్రూప్ ఫుల్ అయిపోయింది. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే 2 లక్షల మంది వరకు చేరొచ్చు. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఈ మీరు నాకు హాయ్ అని లింక్ పెడితే ఆ లింక్ను నేను మిమ్మల్ని జాయిన్ చేస్తాను, లింక్ పంపిస్తాను. మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. మీ క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో రేస్ చేయొచ్చు. మీకు మీ ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నీడ్ డీటెయిల్స్ ఆన్ కంపానియన్ క్రాప్స్ చెప్పానండి, రవికుమార్ సీకే గారు. నెక్స్ట్, బ్రింజాల్ కాయ కలర్ చేంజింగ్ టు వైట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే విత్తనాన్ని బట్టి ఉంటుంది సార్. అది ఫోటోలు పెట్టండి బోడే చౌదరి గారు, చూసి చెప్తాను. రవికుమార్ సీకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. నమస్కారం శ్యామ్ ముదిరాజ్ గారు. సార్ ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఎవరైనా మీ సందేహాలు ఉంటే ఏమైనా అడగండి, లేదంటే మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక అడగొచ్చు. లేని పక్షంలో నా మొబైల్ నెంబర్ మళ్ళీ చెప్తాను, 9948812222. నాఫా గ్రూప్ లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ అవ్వచ్చు. విత్తన శుద్ధి అనేది ప్రధానమైనటువంటిదండి. విత్తన శుద్ధి తర్వాత భూమిని తయారు చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటిది. భూమిని తయారు చేసుకునే క్రమంలో ఆచ్ఛాదన చేసుకోవటం అనేది మరింత ప్రధానమైనటువంటిది. తద్వారా ఆచ్ఛాదన చేసుకున్న పిదప మీకు జీవన ద్రవ్యం అనేది తయారవుతుంది. నీటి ఆవిరిని మాత్రమే పారించాలి, నీటిని ఎలా పడితే అలా చేయకూడదు. ఏ పంట అయినా కానీ ఆరు తడి మీద పండుతుంది. సతీష్ కుమార్ నూకల, సార్ జనుము జీలుగా ఇప్పుడు వేయవచ్చా? వేసుకోవచ్చండి. ఇప్పుడు వేయటమే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పంట వరి కోత అయిపోతుందో, అయిపోయిన తర్వాత వెంటనే చల్లేసుకొని ఉంచుకుంటే దాంతో అది పెరుగుతుంది. పెరిగిన తర్వాత నేలలో కలిగి దున్నబాకండి. ఒక 9 అంగుళాల నుంచి అడుగు హైట్ వరకు నేల మీద అట్టిపెట్టి ఆ పై భాగాన్ని కోసేసి ఒక వాములాగా వేసుకొని, తర్వాత మీరు వేసే పంటకి ఈ గడ్డినే తీసుకొచ్చి అక్కడ ఆచ్ఛాదనగా వేసుకోండి. మెల్లగా అదే కర్బనంగా సేంద్రియ పదార్థంగా మారి సిఎన్ రేషియో అనగా కార్బనం ఇస్టు నత్రజని రేషియో 10:1 రేషియోలో ఫామ్ అయ్యి మీ భూమిలో నత్రజని జీవన ద్రవ్యం అనేది తయారవుతుంది. తద్వారా మీ భూమి పరిపూర్ణమైనటువంటి సారవంతంగా మారుతుంది. ఇది సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రప్రథమమైనటువంటి విభాగం. ఇది చీడపీడలు అనేది 2వ విభాగం. కాబట్టి వీటిని చూసుకోవాలి. జ్యోతిగొత్త, సార్ కలుపు తీయకపోతే ప్రొడ్యూస్ తగ్గిపోతుంది, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు కంట్రోల్ వీడ్స్? ప్రపంచంలో ఏ మొక్కకి మరొక మొక్క పోటీ కాదండి. దయచేసి ఇటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒకవేళ మీకు అవసరం లేని మొక్క, దానివల్ల ఏదైనా చీడ వస్తుంది, దానివల్ల మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని మీరు అనుకుంటాం అనేది కేవలం భ్రమ మాత్రమే. కానీ దాన్ని పీకి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తే మీకు ఆ కలుపు నివారణ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం అది మెల్లగా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారి ఆ సైంద్రియ క్రియ ద్వారా మీకు ఈ కార్బనం ఇస్టు నత్రజని రేషియో అనేది పర్ఫెక్ట్గా ఇదవుతుంది. తద్వారా జీవన ద్రవ్యం అనేది తయారవుతుంది. అది పర్యావరణ హితానికి కారణమవుతుంది, పర్యావరణ విధ్వంసానికి మాత్రం పొరపాటున కారణం కాదు. కలుపుని మీరు ఎప్పుడైతే ఎక్కువగా దున్నుదాం అనుకుంటారో అప్పుడు నేలను 1కి 4 సార్లు మీరు గుల్లబరుస్తారు. ఆ గుల్లబరిచే క్రమంలో సూర్యరశ్మి వచ్చి నేలకు తగులుతుంది. తద్వారా మీరు అక్కడ జీవజాలం యొక్క ఉనికిని కోల్పోతారు. అయితే జీవజాలాలు మొక్కల వేర్ల దగ్గర సహజ సిద్ధంగానే దొరుకుతాయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సూర్యరశ్మి ద్వారా సూర్యుడు ప్రసరించేటువంటి సౌరశక్తి మొక్కలు గ్రహించుకొని మొక్క వేర్ల ద్వారా భూమి లోపల ఉండేటువంటి జీవరాశులకు కూడా ఈ సౌరశక్తిని అందిస్తాయి. ఆ సౌరశక్తి లేకపోతే ఆ జీవరాశి కూడా మనుగడ సాగించలేదు. కాబట్టి
ప్రతి బ్యాక్టీరియా కూడా, ప్రతి శీలీంధ్రం కూడా, ప్రతి సూక్ష్మ జంతువు కూడా మొక్క మొదళ్ళ దగ్గరే నడయాడుతూ ఉంటాయి, అక్కడే తయారవుతూ ఉంటాయి, అక్కడే వాటి జీవిత గమ్యాన్ని పూర్తి చేసుకుంటాయి, అక్కడే వాటి కళేబరాలు పోషకాల కింద మారతాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి. కలుపులు తీసి కావాలంటే ఆచ్ఛాదన కింద వేసుకోండి, లేదా కలుపు పెరిగింది అని అంటే కొడవలతో కోసేసి అక్కడ ఆచ్ఛాదనగా వేయండి. పీకితే ఖర్చు అనుకుంటే కొడవలతో కోసేసి ఆచ్ఛాదనగా వేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్, సీడ్స్ ఎక్కడ దొరుకుతాయండి? గురువుగారు విజయరామ్ గారి సేవ్ ఆఫీస్ ఉందండి, హైదరాబాదు, నల్లకుంట, లోయర్ ట్యాంక్ బండ్, నల్లకుంట కాదు, లోయర్ ట్యాంక్ బండ్, రామకృష్ణ మఠం ఆపోజిట్లో ఎమరాల్డ్ స్వీట్స్ అని ఉంటుందండి. ఆ స్వీట్ షాప్లోకి వెళ్ళి అడిగితే పక్కన సందులో దారి చూపిస్తారు. అక్కడ మీకు కావాల్సిన దేశవాళీ విత్తనాలు అన్నీ కూడా దొరుకుతాయి. నేను కూడా అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం రేపు జూలై నెల స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కూడా సీడ్ ప్రొడక్షన్ పెడతాను. ఆ ఉద్యమంలో నేను కూడా భాగం పంచుకోదలుచుకున్నాను. సీడ్స్ ఎక్కడ దొరుకుతుంది చెప్పాను కదండి అడ్రస్. మీరు నాకు ఫోన్ చేయండి, కావాలంటే నేను డీటెయిల్స్ ఇస్తాను. జీలుగులు 1 ఫీట్ అబోవ్ కట్ చేసి అలాగే వదిలిపెట్టాలా? అలా కాదండి, పచ్చరొట్టె ఎరువు మొత్తాన్ని ఒక 9 అంగుళాల నుంచి అడుగు భాగం వరకు ఎత్తులో అట్టి పెట్టుకున్నాక కోసేసి ఒక వాము వేసుకోండి. ఒక వాములాగా, గడ్డి వాములాగా వేసుకోండి ఎక్కడన్నా ఒక మూల. మీరు ప్రధాన పంట పెట్టిన తర్వాత ఈ వామును తీసుకొచ్చి మళ్ళీ చక్కగా ఆచ్ఛాదన కింద పరిచేయండి. కలుపు మొలిచే గోళం ఉండదు ఇక. ప్లస్ మెల్లగా ఆ పదార్థాలన్నీ కుళ్ళిపోయి సేంద్రియ పదార్థం తయారయ్యి ఎలా తయారవుతుందంటే ఈ జీవరాశుల యొక్క ఇంద్రియ క్రియ ద్వారా జరిగి ఎంతవరకు వాటి యొక్క మల్టిప్లికేషన్ అవసరమో అంతవరకు మాత్రమే చేస్తాయి అవి. కాబట్టి ఉత్తి పుణ్యానికి మాత్రం ఎక్కువ చేయదు. మీరు అది దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి విధానాన్ని, మీకు పూర్తిగా బెనిఫిట్స్ కలిగేటువంటి విధానాన్ని చెప్పాను నేను ఇప్పుడు. ఆఖరిగా విజయభవ ఫేస్బుక్ పేజీ వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే 9948812222 అనేటువంటి మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్లు పెట్టండి. గ్రూప్ లింక్ పంపిస్తాను, అందులో జాయిన్ అవ్వండి. మీ ప్రశ్నలన్నీ అక్కడ రైజ్ చేయండి. ఒకవేళ నేను మీకు ఒక పూట కానీ ఒక రోజు కానీ స్పందించలేదు అనంటే నేను చాలా వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నానని అర్థం. రెండో రోజైనా కానీ స్పందించి ప్రతి మెసేజ్ని చూసుకుంటూ వచ్చి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నాకు అలవాటు. ఇప్పుడు నాకు మెసేజెస్ చాట్స్ చేసిన వాళ్ళల్లో రామారావు పిఎస్వి రామారావు గారిని కానీ, హరికిరణ్ గారిని కానీ, హరికిరణ్ రెడ్డి గారు, అలానే బోడే చౌదరి గారిని కానీ, వీళ్ళందరూ గ్రూపులో ఉన్నవారే. వీరందరికీ తెలుసు నేను ఏమాత్రం మాట్లాడతాను, ఎంతవరకు స్పందిస్తాను అనేది కూడా. ఏదో 4 మాటలు పిచ్చాపాటిగా చెప్పేసి నా దోవన నేను వెళ్ళిపోయే రకాన్ని అయితే కాదు. ఆది నుంచి అంతం వరకు రైతు బాగుపడాలనేటువంటి సదుద్దేశంతోనే నేను నడుం బిగించి ఈ అడుగు ముందుకు వేశాను. ఇందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సేవను వినియోగించుకోండి. నేనేమి డబ్బులకి చేయట్లేదు, నేను ఒక్క రూపాయి బిళ్ళ కూడా తీసుకుని, నాకు అసలు ఒక్క పైసా కూడా అవసరం లేదు. ముందు పర్యావరణం బాగుపడాలి, రైతు బాగుపడాలి, ప్రతి రైతు ఒక పాలేకర్ గారు కావాలనేదే నా ప్రప్రథమమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అందరూ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, నమస్కారం.